దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి నిజంగా మీ మధ్యలో నిలవబడి మరి ఒకసారి మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభు నామానికి మహిమను ఘనతను ప్రభావమును చెల్లిస్తూ ఉన్నాను. మరి అలాగునే మరి నేను చిన్నవాడిని అయినప్పటికీ మరి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మరి ప్రియులరా, మరి దైవజనులు షాలేము రాజయ్య గారికి నా మరణాత నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి నిజంగా చాలా సంవత్సరాల నుంచి మరి ఇక్కడే కాకుండా అనేకమైన ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి పరిచర్యలను కొనసాగిస్తున్నటువంటి మరి దైవజనులు ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఒకసారి వారికి నా హృదయపూర్వకమైనటువంటి మరణాతను నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి అలాగునే మరి అమ్మగారికి వారి కుమారులకు కూడా నా మరణాత. మరి ఎప్పుడెప్పుడు చెప్తాడని ఎదురు చూస్తున్న మీకు కూడా మరణాత. దేవుడు మనలందరినీ దీవించును గాక. దేవుడు ప్రత్యేకంగా నిన్ను దీవించును గాక. చూసారండి, మనందరినీ దీవించును గాక అంటే ఆమెనన్నారు, ప్రత్యేకంగా నిన్నే అంటే ఇంకొంచెం ఆమెనని అన్నారు. మంచిది ప్రియులారా, రండి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఈ సమయంలో మనం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 68. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెనికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. చాలు ప్రియులరా, చిన్న ప్రార్థన. అందరం కూడా కండ్లు మూసుకుందాం. మరి గతించిన దినము ఈరోజు ఉదయం మనం దేవుని వాక్యాన్ని విన్నాం. మరలా ఆయన మాటలు వినబోతూ ఉన్నాం కాబట్టి అందరం కూడా చక్కగా నోరులు తెరచి దేవా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినగలిగే చెవులను నాకు దయచేయండి ప్రభు. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈరోజు వినడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? మన మనస్సులు, మన ఆలోచనలు సిద్ధంగా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే అడుగుదాం ప్రభుని, దేవా మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపు వినగలిగే చెవులను దయచేయండి నాయన, గ్రహించే మనస్సుని దయచేయండి ప్రభువా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరే మా అందరితో మాట్లాడండి. ఏ ఒక్కరూ అయోగ్యంగా అనాలోచనలతో నిద్రమత్తుతో ఈ మాటలు వినకుండా మీ ఆత్మ చేత నింపబడి ఆసక్తిగా వినడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతున్నంతసేపు వినగలిగే చెవులు, గ్రహించే మనసు, అనుసరించే జీవితాలు మీరు మా అందరికీ దయచేసి నడిపించి అయ్యా మీ మాటల ద్వారా మమ్మల్ని అయ్యా ఉత్తేజింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఓ ప్రాంతంలో నుండి ఒక అడుక్కునేటువంటి వ్యక్తి ఉన్నాడంట. ఒక ఊరిలోనంటండి ఒక అడుక్కునే ఆయన ఉన్నాడంట. ఎవరు చెప్పండి? అడుక్కునే ఆయన ఉన్నాడంట. ఒక స్థలాన్ని కేంద్రంగా చేసుకొని ఆ స్థలం దగ్గరే ఆయన ప్రతిరోజు కూడా అడుక్కుంటా ఉన్నాడంట. అయ్యా ఎవరైనా నాకు ధర్మం చెయ్యండి, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని అడుక్కుంటా ఉండేవాడంట. ఒకరోజు అంట ప్రియులరా, ఆ దారి గుండా రాజు, మంత్రి ఇద్దరూ కూడా నడుచుకుంటా వెళ్తున్నారంట. వెంటనే రాజుగారిని చూసి అడుక్కునేవాడు ఇంకొంచెం స్వరం పెంచి,
అయ్యా ధర్మం చెయ్యండి, అయ్యా సహాయం చెయ్యండి అని కేకలేశాడంటండి. వెంటనే రాజుగారు అడుక్కునే ఆయన దగ్గర ఆగిపోయాడంట. ఒక్కసారి ఆలోచించండి, అసలు అడుక్కునే ఆయన దగ్గర ఆ రోజు రాజు ఆగాడంటే ఇంక ఆయన పంట పండినట్టే. ఈరోజు రాజు నా దగ్గర ఆగాడు, ఏదో ఇవ్వబోతున్నాడని సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడంట. అప్పుడు రాజు అంటండి తాను వేసుకున్నటువంటి ఆ వస్త్రపు జోబీలో చేయి పెట్టేసరికండి నాణేల మూట దొరికిందంటండి. చాలా నాణేలు ఉన్నాయంట. వెంటనే ఆ రాజు ఆ నాణేల మూట తీసి, ఇంకోరా ఇంకెప్పుడు నువ్వు అడుక్కోకు, మంచిగా జీవించు, మంచిగా బ్రతుకు, ఈ నాణాలతో నువ్వు పోషించబడు, ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టు, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకో, పోరా అని చెప్తే ప్రియులారా, ఇప్పుడు ఆ నాణ్యాల మూట అట్టుకోనండి అడుక్కునేవాడు పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడంట, సంతోషంగా వెళ్తున్నాడంట. ఈ నాణ్యాల మూట చేతిలో ఉందన్న సంతోషంలో వెనకాతలు ఉన్నటువంటి దొంగను చూడలేదంటండి. చక్కగా ఊపుకుంటా చేయి ఊపుకుంటా వెళ్తూ ఉంటే ప్రియులారా, వెనకాతల నుంచి వచ్చిన దొంగ అమాంతంగా నాణ్యాల మూటను ఏం చేశాడంటే ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాణ్యాల మూట పోగొట్టుకున్నాడు. ఇప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ప్రియులారా మరలా మరుసటి రోజున అదే స్థలంలో కూర్చొని ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా అయ్యా ధర్మం చెయ్యండి. మరలా ఆ మార్గం గుండా ఎవరు వచ్చారంటే రాజు వచ్చాడు, మంత్రి వచ్చాడు. రే నిన్నే కదరా నీకు నాణ్యాల మూట ఇచ్చాను, అయినా ఎందుకు ఇలా అడుక్కోవడం, ఎందుకు ఇటువంటి దరిద్రమైన జీవితం, మంచిగా జీవించిపోరా అంటే అప్పుడు ఆయన జరిగిందంతా చెప్పాడంట. అయ్యా మీరు నాణ్యాల మూట ఇచ్చినా సరే అనుభవించే యోగ్యత నాకు ఏమైందిరా అంటే, ఏం చెప్పండి రాజా, మీరు ఇచ్చారని నేను సంతోషంతో తీసుకువెళ్తా ఉంటే వెనకాతల నుంచి ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు రాజా, ఆ నాణ్యాల మూటను నేను పోగొట్టుకున్నాను అన్నాడంట. మరలా అయ్యా నాకేమైనా ధర్మం చెయ్యండి అంటే మరలా రాజుకి జాలి పుట్టి మరలా తాను వేసుకున్నటువంటి వస్త్రపు జోబిలో చేపెట్టుకునేసరికి ప్రియులారా ఇప్పుడు అంటండి ముత్యం దొరికిందంట, వజ్రం లాంటిది దొరికిందంట. అది అడుక్కునేవాడికి ఇచ్చి, పోతే పోనేవరా నాణ్యాల మూట, ఇదిగో ముత్యం, ఇంగో వజ్రాలు, ఈ వజ్రం ఇదిగో, నువ్వు మంచిగా బ్రతికన్నాడంటండి. ఇప్పుడు ఆ వజ్రాన్ని పట్టుకొని ప్రియులారా ఇంటికి చేరేసరికి చీకటి పడిందంటండి. తన భార్య ఏమో గొరక పెట్టి పడుకుంటుందంట. లేపి చెప్తే తన భార్య అక్కడ తిడుతుందో అని చెప్పి భార్య ఉదయం లేసాక చెప్దామని ఆలోచన కలిగి ఇప్పుడు ఈ వజ్రాన్ని ఎక్కడ దాద్దామని ఆలోచన చేసి 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో వాడలేనటువంటి ఒక కొండ ఉందంటండి. ఆ కొండ అడుగు భాగంలో ఈ వజ్రాన్ని పెట్టి మూత పెట్టి పడుకున్నాడంట. ఉదయం లేచి చూసేసరికి కళ్ళు చెదిరిపోయే దృశ్యం కనబడిందంట. ఏమిటి అంటే మరి ఏ కొండలో అయితే ఆయన వజ్రాన్ని దాశాడో అదే కొండతో తన భార్య పొద్దున్నే లేచి కోనేట్లో నుంచి నీళ్లు మోసుకొస్తుందంట. గబగబా వెళ్ళి, నీకేమైనా పిచ్చా, అసలు ఏం చేస్తున్నావో తెలుసా, అయినా ఈ కొండ ఎందుకు నువ్వు తీసావంటే ఏం చెప్పనండి, ఎప్పుడూ నేను బిందుతోనే మోస్తున్నాను, ఆ బిందు కూడా ఈరోజే పగిలిపోయి కన్నం పడి నీళ్ళన్నీ కారిపోతున్నాయి, ఎలాగా 10 సంవత్సరాల నుంచి కొండ వాడట్లేదు కదా అని చెప్పి అందుకే ఈ కొండను పట్టుకెళ్ళానండి అందంట. ఈ కొండలో నీకేమైనా కనబడిందని అడిగితే ఏముంటుంది, ఈ కొండలో మట్టి ఉంటుంది, బూజు ఉంటుంది, దుమ్ము ఉంటుంది, అంతకు మించి ఏముంటుందండి అంటే వచ్చే పిచ్చి మొఖం దానా, అసలు ఏం జరిగిందో తెలుసని మొత్తం చెప్పుకొచ్చాడంటండి. నాకేం తెలుసయ్యా, ఇది తీసుకెళ్ళాను కోనేట్లో ముంచాను మరలా నీళ్ళు. మరలా ప్రియులారా వజ్రాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి, ఫస్ట్ ఏమో నాణ్యాల మూట పోగొట్టుకున్నాడు, రెండవదిగా వజ్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇంక చేసేదేమీ లేక మరలా అదే స్థలంలో కూర్చొని మరలా అయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటే మరలా రాజు మంత్రి ఆ మార్గం గుండా వెళ్తా ఆగారంట. ఇప్పుడు మంత్రి అన్నాడంట, రే నాణ్యాల మూట ఇచ్చా, వజ్రం ఇచ్చా, ఇవన్నీ పోగొట్టుకుంటున్నావు, ఇంక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, ఇంక నువ్వు ఇలా అడుక్కోవలసిందే అంటే అప్పుడు ఆ రాజు అన్నాడంట, మంత్రి మనం ఎప్పుడూ కూడా ఎవరిని అలాగా తిట్టకూడదయ్యా, ఏ క్షణాన ఏ నిమిషాన ఎవరి జీవితం ఎలా మార్చబడుతుందో మనకు తెలియదు, కాబట్టి అట్లా అనకయ్యా అని చెప్పి మరలా రాజుకి జాలి పుట్టి ఆ జోబీలో చెయ్యెట్టుకునేసరికి ఒక్క నాణం దొరికిందంటండి. ఏం దొరికింది చెప్పండి, ఇంక తప్పించి నా దగ్గర లేదురా నువ్వు బతకరా అంటే ఇప్పుడు ఆ నాణ్యాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్తున్నాడంట. అయ్యో నాణ్యాల మూట నేను పోగొట్టుకున్నానాయే, వజ్రాన్ని నేను పోగొట్టుకున్నానాయే, ఇప్పుడు ఈ నాణ్యాన్ని నేను ఏం చేయను, నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని నీళ్ళలోనికి విసిరేద్దామని చెప్పి దాన్ని ఇలా తీసుకొని విసిరేద్దాం అనుకునేసరికి ప్రియులారా అప్పుడే ఆ కోనేట్లో ఒక జాలరంటండి చేపను పట్టాడంట.
గేలానికి చేప పడి అది గిలగిల కొట్టుకుంటా ఉంటే ఈ అడుక్కునేవాడికి జాలేసి ఈ 2 రూపాయలు అందులో పాడేయడం వల్ల నాకేమొస్తుంది, ఈ నాణెంతో చేప కొని ఈ చేప నా నీళ్ళల్లో వదిలేస్తే ఆ చేప అయినా కొంతకాలం బ్రతుకుతుంది కదా అని చెప్పి ఆ జాలర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ చేప కొని ప్రియులారా ఆ చేపని నీళ్ళల్లో విసిరేద్దాం అనుకునేసరికి ఆ చేప నోరు తెరిచే ఉందంట. ఇదేంటి చేప ఇలా నోరు తెరిచి ఉందని ఆ చేప నోట్లో వేలు పెట్టేసరికి తన భార్య కోనేట్లో ఏ వజ్రాన్ని అయితే పాడేసిందో ఆ వజ్రం ఎవరు మింగారంట, చేప మింగిందంట. ఈయన వెంటనే వజ్రాన్ని చూసి ఇలా నోరు తెరిచి గట్టిగా అరిచాడంటే ఏమని అంటే యాహూ నాకు దొరికింది అని అరిచాడంటే. ఏంటి చెప్పండి, యాహూ నాకు దొరికింది అనేసరికి ఆ నాణాల మూట దొంగతనం చేశాడు కదండి, ఆ దొంగ పక్క నుంచే వెళ్తున్నాడంట. ఎప్పుడైతే యాహూ నాకు దొరికింది అని అరిచాడో వెంటనే దొంగకు భయం వేసి దొంగతనం చేసింది నేనని తెలిసిపోయినట్టుంది, దొరికానంటున్నాడు, ఎందుకు వచ్చింది ఒప్పుకోవడం మంచిదని చెప్పి ఆయన సాగిలపడి ప్రియులారా వెంటనే ఆ నాణాల మూట ఏం చేశాడంటే అడుక్కునేవాడికి ప్రియులారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నాణాల మూట పోగొట్టుకున్నాడు, వజ్రాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన ఏమేమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా ఆయన ఒక నాణెము ద్వారా తిరిగి పొందుకోగలిగాడు. ఆయన పోగొట్టుకున్నవన్నీ కూడా ఒక నాణెము ద్వారా పొందుకోగలిగాడు. ఈ రాత్రి నేను ఒక మాట అంటాను, ఇదిగో ప్రియులారా మరి మీ జీవితాల్లో మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలియదు, మీరేం పోగొట్టుకున్నా సరే ఇదిగో ఈ ఉపవాస కూటాల్లో మీరు పాల్గొంటూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటుండగా మీరేమైతే కోల్పోయారో దేవుడు అవన్నీ మీకు దయచేయునుగాక, ప్రభు అవన్నీ మీకు అనుగ్రహించునుగాక. ఒక స్త్రీ అండి ఒక నాణాన్ని పోగొట్టుకుంది. చదివినటువంటి వాక్య భాగంలో ఒక స్త్రీ నాణాన్ని పోగొట్టుకుంది. పాలస్తీనా కాలంలో నాణానికి 2 రీతులుగా ప్రయోజనం ఉంది, ప్రాధాన్యమైంది. మొట్టమొదటిదిగా ఏమిటి అంటే ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చేటువంటి కూలి ఎంత అంటే 1 దేనారము. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు కష్టపడితే 700 జీతం లేకపోతే 800 జీతం లేకపోతే 1000 రూపాయల జీతం. పాలస్తీనా కాలంలోనంటండి ఒక్కరోజు కష్టపడితే 1 నాణెం ఇచ్చేవారంట, 1 దేనారం ఇచ్చేవారంట. అంటే 1 రోజు కూలి అది ఎంత విలువైందో చూడండి. ఎక్కడో నేను చదివాను, నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ సుమారు 1 దేనారముతో 500 మందికి భోజనం పెట్టొచ్చంట. ఎంతమందికి చెప్పండి, 500. అంటే అది ఎంత విలువైందో చూడండి. అంత విలువైన నాణాన్ని స్త్రీ ఏం చేసిందని చెప్పండి ప్రియులారా, పోగొట్టుకుందంటండి. చాలా విలువైందంట. రెండవదిగా ఈ నాణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు సహజంగా స్త్రీలు ముసుగేసుకుంటున్నారు కదండి, ముసుగేసుకుంటున్నారా లేదా? మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని నేనేమంటలేదు, వేసుకుంటున్నారు కదండి. అలాగే పాలస్తీనా కాలంలో వివాహమైన తరువాత ఒక స్త్రీకండి వివాహ సంబంధానికి గుర్తుగా ఒక ముసుగిస్తారంటండి. ఆ ముసుగుకి 10 వెండి నాణాలు ఉంటాయంట. ఎన్ని చెప్పండి, 10 వెండి నాణాలు. ఈ వస్త్రము చుట్టూ 10 వెండి నాణాలు ఉంటాయంట. ఈ 10 వెండి నాణాలని కూడా ఆ స్త్రీ జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఎందుకు అంటే అది వివాహ సంబంధానికి గుర్తు. అంటే ఈ వెండి నాణెము ఎంత విలువైందో చూడండి. అంత విలువైన వెండి నాణాన్ని ఏం చేసిందంటే పోగొట్టుకుంది ప్రియులారా. అలా పోగొట్టుకున్నటువంటి స్త్రీ అంటండి దీపం వెలిగించిందంట, ఇల్లు ఊడ్చిందంట, జాగ్రత్తగా వెతికిందంట. ఆమె ఏ వెండి నాణాన్ని అయితే పోగొట్టుకుందో మరలా ఆ వెండి నాణాన్ని ఆమె తిరిగి పొందుకుందంట. దేవునికే మహిమ కలుగును గాక. ఇదండి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం. ఈ రాత్రి ఈ ఉపమానములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మీరు చాలా సార్లు పలుమార్లు ఈ వెండి నాణెమును పోగొట్టుకున్నటువంటి స్త్రీ కోసం తప్పకుండా మీరు వినే ఉంటారైతే ఈ రాత్రి మరి ఒకసారి మనం విందాం. ఈ ఉపమానం అంతట్లో నుండి ఈ రాత్రి నేను చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే వెండి నాణెమును పోగొట్టుకొనిన స్త్రీ. ఏంటి చెప్పండి, వెండి నాణెమును పోగొట్టుకొనిన, ఒకసారి చెప్తారండి. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు ప్రియులారు. కొన్ని సంఘాల్లో చెప్పండి అయ్యా అంటే వెండి నాణెమును పోగొట్టుకున్న పురుషుడు అంటారు. ఏం చెప్తాను చెప్పండి, మీరు మాత్రం చక్కగా చెప్తూ ఉన్నాం. వెండి నాణెమును పోగొట్టుకునిన స్త్రీ. మనం 2 గమనించగలం.
మొట్టమొదటిదిగా ఎవరు అంటే స్త్రీ. మొట్టమొదటిది ఎవరు చెప్పండి? స్త్రీ. రెండవదిగా ఎవరు అంటే వెండి నాణెము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో స్త్రీ దేనికి సాదృశ్యం, లేక స్త్రీని ఎవరితో పోల్చడం జరిగింది? రండి వాక్య భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అసలు స్త్రీ దేనికి సాదృశ్యం, ఎవరికి సాదృశ్యం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ప్రియులరా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. చాలు ప్రియులారా, మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్త్రీని ఎవరికి సాదృశ్యంగా చెప్తున్నాడు, లేక బైబిల్ గ్రంథంలో స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి. ఎవరికి చెప్పండి? సంఘానికి. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం ఈ ఉపమానంలో గమనించవలసింది ఇద్దరిని. మొట్టమొదటిదిగా ఎవరు అంటే స్త్రీ, రెండవదిగా ఎవరు అంటే వెండి నాణెము. మొట్టమొదటిదిగా స్త్రీ ఎవరంటే సంఘానికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం చెప్పండి? సంఘానికి సాదృశ్యం. రెండవదిగా వెండిని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు సంఘము అనబడేటువంటి స్త్రీ, సంఘము అనబడేటువంటి స్త్రీ ఏ వెండి నాణాన్ని కోల్పోతా ఉంది? వెండి నాణెము అనగా బైబిల్ గ్రంథములో చాలా వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. నాకున్నటువంటి సమయాన్ని బట్టి 3 లేక 4 లేకపోతే 5 లేకపోతే 6 విషయాలన్నా సరే ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. సమయానికి మించి నేనేమీ చెప్పను. ఈరోజు స్త్రీ అనే సంఘం పోగొట్టుకుంటున్నటువంటి వెండి నాణెం ఏంటి? రండి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. వెండి దేనికి సాదృశ్యం? యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. వెండి ఎవరికి సాదృశ్యమా? చదువుదామమ్మా. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. చాలు ప్రియులారా, మరి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, వెండి ఎవరితో పోల్చబడింది, లేక వెండి ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. ఎవరికి చెప్పండి? దేవునికి సాదృశ్యం. ఉపమానంలో మనం గమనిస్తే ఒక స్త్రీ వెండి నాణాన్ని ఏం చేసింది చెప్పండి? పోగొట్టుకుంది. స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం, వెండి నాణెము అనగా దేవునికి సాదృశ్యం. ఈరోజు ప్రియులారా, సంఘము అనబడేటువంటి స్త్రీ ఎవరిని పోగొట్టుకుంటుందో తెలుసా? దేవుడు అనబడేటువంటి వెండి నాణాన్ని పోగొట్టుకుంటుంది. నేను మరలా చెప్తూ ఉన్నాను, సంఘము అనగా ప్రియులారా ఈ స్లాబ్ కాదండి, సంఘము అనగా గోడలు కాదండి, సంఘము అనగా కుర్చీలు కాదండి, సంఘము అనగా ఫ్యాన్లు కాదండి, సంఘము అనగా లైట్లు కాదండి. సంఘము అంటే ఎవరు అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనందరము ఎవరమంటే సంఘమే. సంఘము అనగా ప్రియులారా ఇటువంటి గోడలు కుర్చీలు కాదు, జీవము కలిగినటువంటి మనమే సంఘం. ఈరోజు చెప్పుకోండి, సంఘము అనగా నేనే. ఎవరన్నారు? సంఘం అనగా మీరే పాస్టర్ గారు అంటున్నారు. ఎవరికి వారే చెప్పుకోండి, సంఘము అనగా నేనే. ఈరోజు ప్రియులారా సంఘము అంటే మనమే. ఈరోజు సంఘము అనబడేటువంటి స్త్రీ కోల్పోతున్నటువంటి వెండి నాణెం ఏమిటి అంటే దేవుడు. దేవుడు దేవుడు చాలామంది విశ్వాసులు తమ జీవితాల్లో ఎవరిని పోగొట్టుకుంటున్నారో తెలుసండి? దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారండి. వెండి నాణెము అనబడేటువంటి దేవుణ్ణి పోగొట్టుకుంటా ఉన్నారు. ప్రకటన గ్రంథములో మనకి 7 సంఘాలు కనబడతాయి. ఎన్ని సంఘాలు చెప్పండి? 7 సంఘాల్లో ఆఖరి సంఘమైన లవోదికయ సంఘముతో దేవుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడో చూద్దాం రండి ప్రియులారా. అసలు ఆ సంఘం పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము.
ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చాలు ప్రియులారా, చాలండి. ఇప్పుడు నా వైపు చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఆఖరి సంఘమైన లవోదికయ సంఘముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో తలుపు నొద్ద నేను ఏం చేస్తున్నాను? తడుతున్నా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తలుపు తడుతున్నాడంటే ఆయన లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? బయట. లవోదికయ సంఘం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎక్కడున్నాడంటే బయట ఉన్నాడు ప్రియులారా. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం చూడండి. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. 2వ అధ్యాయం 1వ వచనములో ఏమనుందంటే దేవుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. ఆ 7 దీప స్తంభములు ఏమిటి అంటే ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ఆఖరి లైను, 7 దీప స్తంభములు 7 సంఘములు. మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే ఆయన 7 దీప స్తంభముల మధ్యలో ఏం చేస్తున్నాడంటండి? సంచరిస్తూ ఉన్నాడు. ఆయన 7 దీప స్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడంట. ఆ 7 దీప స్తంభాలు ఏమిటి అంటే 7 సంఘాలు. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ప్రియులారా 7 సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడంట. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అండి లవోదికయ సంఘములో ఆయన సంచరించట్లేదంటండి. ఆయన ఆ సంఘము మధ్యలో లేడంటండి. మరి ఎక్కడ ఉన్నాడు అంటే సంఘము బయట ఉన్నాడంట. అంటే ప్రియులారా ఈ లవోదికయ సంఘము అనబడేటువంటి విశ్వాసులు దేవుణ్ణి ఏం చేసుకున్నారంటే పోగొట్టుకున్నారు. ఈ సంఘము అనే స్త్రీ వెండి నాణెము అనబడేటువంటి దేవుణ్ణి పోగొట్టుకున్నారండి, పోగొట్టుకున్నారు. ప్రియులారా ఒక ఊరిలోనంటండి మాకు దైవజనుడు కావలెను అని కరపత్రిక ఏపించి పంచిపెట్టారంట. ఇదొక యవనస్తుడు చదివి ప్రభు కొరకు రోషం కలిగి పరిచర్య చేయాలని ఆశ కలిగిన వాడు ఆ ప్రాంతానికి వెళ్ళయ్యా, మీ సంఘములో దైవజనుడు కావాలన్నారు కదా, నేను పరిచర్య చేస్తానయ్యా, నేను దైవజనుడిగా ఉంటానయ్యా, నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను ప్రేరేపించాడా ఇక్కడికి వెళ్ళమనంటే వారందరూ అన్నారంటండి, పరిచర్య చేస్తావా, పాస్టర్ గారి కింద ఉంటావా, ఒక వారం రోజులు ఉపవాసం ఉండరాపో అన్నారంట. వారం రోజులు ఉపవాసం ఉండి వచ్చాడంటండి. మరలా ఆయన వచ్చి అయ్యా మీరు చెప్పిన వారం రోజులు నేను ఉపవాసం ఉన్నానయ్యా, నేను దైవజనుడిగా నేను పనిచేస్తానంటే మరలా వారు అన్నారంట ఇంకో 4 రోజులు ఉండరాపో అన్నారంట. మళ్ళీ ఒక 4 రోజులు ఉపవాసం ఉండి వచ్చాడంటండి. ఇప్పుడు ఆఖరిగా అంటున్నారంట నీకు చెప్పిన దేవుడు మాకు కూడా చెప్పాలి, అప్పుడే నిన్ను పాస్టర్ గారి కింద పెట్టుకుంటా, మాకు పాస్టర్ గారు వద్దు ఎవరు వద్దు బయటకు పో అని ప్రియులారా గెంటేశారంటండి. ఆ యవనస్తుడు అంటండి బాధపడుకుంటా ఏడ్చుకుంటా వస్తూ ఉంటే ఆ సంఘం బయట పెద్ద బండ ఉందంటండి. ఏముంది చెప్పండి? ఆ బండ మీద యేసయ్య కూర్చున్నాడంట. యేసయ్య కూర్చొని ఈ యవనస్తుడు వెళ్తూ ఉంటే ఏనాయినా వెళ్ళిపోతున్నావు అన్నాడంటే యేసు ప్రభువారు. ఈ యవనస్తుడు అన్నాడంట ఏం చెప్పండి ఆయన, దైవజనుడు కావాలని చెప్పారు, వెళ్ళాను, ఒక వారం ఉపవాసం ఉండమన్నారు, ఉన్నాను, మరలో ఒక నెల ఉండమన్నారు, ఉన్నాను, ఇప్పుడు దైవజనుడే వద్దని నన్ను పంపించేస్తున్నారయ్యా. సర్లే అయ్యా యేసయ్యా, నా మాట నువ్వు పక్కన పెట్టు, నా పరిస్థితి పక్కన పెట్టు, ఎందుకు నువ్వెందుకు బయట కూర్చున్నావు, నువ్వు సంఘం మధ్యలో సంచరించేవాడవు కదా, ఇప్పుడు నన్నంటే బయటకు గెంటేశారు, అసలు నువ్వు బండ మీద కూర్చోవలసిన పని ఏంటంటే అప్పుడు యేసయ్య అన్నాడంటండి నాయనా లోపలికి నిన్నే కాదు వీళ్ళు నన్ను కూడా రానివ్వట్లేదయ్యా, నన్ను ఎక్కడ పెట్టారు బయటే. అంటే ఆ సంఘం ఎటువంటిదంటే దేవుణ్ణి పోగొట్టుకున్న సంఘం ప్రియులారా. లవోదికయ సంఘాన్ని కూడా మనం గమనిస్తే ఈ సంఘము అనే స్త్రీ దేవుడు అనే వెండి నాణాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు బయట ఉండి తలుపు తడుతూ ఉన్నారండి. లవోదికయ సంఘం అంటండి ఆ ప్రాంతం అంటండి ఎటువంటిది అంటే చరిత్ర చెప్తా ఉందండి. ఆ లవోదికయ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ధనవంతులు అంటండి. ఎవరు చెప్పండి? ధనవంతులు. ఆ లవోదికయ ప్రాంతంలోనంటండి ఒక వైద్య శాస్త్ర పాఠశాల ఉందంట. వైద్యానికి ఒక ఉన్నతమైన శిబిరము ఏదైనా ఉంది అంటే అది లవోదికయ పట్టణమేనండి.
అద్భుతమైన వైద్య శాస్త్ర పాఠశాల ఒకటి ఉందంట. అంత మాత్రమే కాకుండా కంటి జబ్బులకు ప్రియులారా ఒక అఫ్తాలియా అనబడేటువంటి చూర్ణము అక్కడ తయారవుతుందంట. కంటికి సంబంధించినటువంటి రోగము నిమిత్తం ఒక మెడిసిన్ అక్కడ తయారవుతుందంట ప్రియులారా. మూడవదిగా గమనిస్తే అక్కడ విలువైనటువంటి వస్త్రాలు తయారు చేస్తారంట. అసలు అద్భుతమైన వ్యాపారం అంట, అద్భుతమైన లాభాలంట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ధనవంతులే, విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళే, డబ్బు కూడబెట్టిన వాళ్ళే. ప్రియులారా, ఈ లవోదికయ సంఘము దేవుణ్ణి పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి డబ్బు, వారి వ్యాపారము. ఏంటి చెప్పండి? వారి డబ్బు, వారి వ్యాపారము. వారి డబ్బును బట్టి, వారి వ్యాపారమును బట్టి వారు ప్రియులారా దేవుణ్ణి ఏం చేసుకున్నారంటే పోగొట్టుకున్నారంటండి. దేవుణ్ణి కోల్పోయారంటండి. లోపల ఉండవలసిన దేవుణ్ణి కాస్త వారి డబ్బుతో, వారి వ్యాపారాలతో, వారి బిజినెస్లతో దేవుణ్ణి బయటకు గెంటేసి తలుపేసుకున్నారంట. ఈరోజు చాలా సంఘాలు ప్రియులారా దేవుణ్ణి ఎలా పోగొట్టుకుంటున్నాయి చెప్పమంటారండి? వ్యాపారాన్ని బట్టి, డబ్బును బట్టి. మరలా చెప్తూ ఉన్నా, ఈరోజు స్త్రీ అనే సంఘం వెండి నాణం అనే దేవుణ్ణి ఎలా పోగొట్టుకుంటున్నారంటే ఈ లవోదికయ సంఘము వలె డబ్బును బట్టి, వ్యాపారాన్ని బట్టి. ఈ రెండింటిని బట్టే ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారు. ఎలాగా అంటారేమో ఒక దైవజనుడు చెప్తే నేను విన్నానండి. జాన్ అనే ఒక యవనస్తుడు నిరుద్యోగం అంటండి. ఆయన కష్టపడి చదివాడు కానీ ఆయనకు ఉద్యోగం లేదంట. చిన్నప్పుడు సండే స్కూల్లో పెరిగాడంట, యవనస్తుల కూటంలో పెరిగాడంట, మంచిగా పరిచయం చేసేవాడంట. కానీ ఈయనకి ఉద్యోగం మాత్రం లేదంటండి. ఉద్యోగం లేకపోయేసరికి ప్రియులారా ఆ దైవజనుడు సంఘం అంతటితో చెప్పారంట, పలానా జాన్ కష్టపడి చదివాడు కానీ ఉద్యోగం లేదు, ఈయన కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో పెడదాం అని సంఘమంతా ఆసక్తి కలిగి ప్రార్థించగా ప్రియులారా దేవుడు ఆ వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి ప్రియులారా ఒక చిన్న వ్యాపారం, ఒక కంపెనీ పెట్టుకోవడానికి కృపనిచ్చారంట. దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేసిందో ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడంటండి. వ్యాపారం నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి వారం మందిరానికి వచ్చేవాడంట, కోటాల్లో పాల్గొనేవాడంట, భక్తిని కనుపరిచేవాడంట, విధేయ వినయ మనస్సుతో ఆయన నడుచుకునేవాడంట. కాలక్రమేణా ఆయన రెండవ వ్యాపారం మొదలు పెట్టాడంట. దాన్ని ఒక బ్రాంచ్ లాగా వేరే స్థలంలో మరి ఒక కంపెనీ పెట్టాడంటండి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆదివారం మాత్రమే వస్తున్నాడంట. ఇంతకు ముందేమో అన్ని కోటాల్లో పాల్గొనేవాడు. ఇంకో కంపెనీ పెట్టడం ద్వారా ఇప్పుడు ప్రియులారా ఆదివారం మాత్రమే వస్తున్నాడంటండి. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మూడో కంపెనీ పెట్టాడంటండి. అప్పుడప్పుడే మందిరానికి వస్తున్నాడంట. కొన్ని రోజులు అయిన తర్వాత నాలుగో కంపెనీ పెట్టాడంట. మొత్తానికే మందిరానికి రావడం మానేశాడంట. అంటే ఒకరోజు దైవజనుడు మార్గంలో ఎదురయ్యాడంట. ఎవయ్యా జాన్ రావట్లేదే మందిరానికంటే అప్పుడు ఆయన అంటున్నాడంట, పాస్టర్ గారు రావాలనే ఉందండి కానీ నేను రాలేకపోతున్నాను. వర్కర్స్, తర్వాత సేల్స్ ఇవన్నీ చూసుకోవడానికి నాకు టైం ఉండట్లేదండి. వ్యాపారం బిజినెస్ ఎక్కువైపోతుంది, లాభాలు బాగా వస్తూ ఉన్నాయి, వర్కర్స్ను బాగా చూసుకోవాల్సి వస్తుంది. రావాలనే ఉంది కానీ నేను రాలేకపోతున్నానండి, నా కోసం ప్రార్థన చెయ్యండి అంటే దైవజనుడు అన్నాడంట, ఇప్పుడే ప్రార్థన చేద్దాం దాజాను, నాతో ఏకీభవించు అని ఆయన చేపట్టుకొని యథార్థంగా ఇలా ప్రార్థన చేశాడంట. దేవా, ఈ జాను అనే వ్యక్తి ఒక కంపెనీ పెట్టినప్పుడు మానకుండా మీ మందిరానికి వచ్చాడు, ఆత్మీయంగా ఎదిగాడు. కానీ 3 కంపెనీలు పెట్టడం వల్ల ఈరోజు నీ మందిరానికి రాలేకపోతున్నాడంటయ్యా. ఆ 3 కంపెనీలని మీరు ఆపేయండి, తగలబెట్టేయండి, మూసి పాడేయండి, నాశనం చేసేయండి. జీవనోపాధి కొరకు ఒక్క కంపెనీనికి చాలు నాయన, ఒక్క కంపెనీతో నీలో ఎదిగే కృపణీనికి ఇవ్వండి, నీకు దూరం అయిపోయే 3 కంపెనీలు వద్దు, మీరు లయపరచండి అని ప్రియులారా ఆయన యథార్థంగా ప్రార్థన చేశాడంటండి. యథార్థంగా నేను అంటాను, ఆయన ఒక యథార్థమైనటువంటి దైవజనుడు. అటువంటి ప్రార్థనలు చేయడానికి మాకు అధికారం ఉందండి. మాకేముంది చెప్పండి? అధికారం ఉంది. చేయమంటారు అటువంటి ప్రార్థనలో
చెప్పండి ప్రియులారా. ఈరోజు ఆ జాన్ని మనం గమనిస్తే ఒకప్పుడు బాగా వచ్చాడు, కానీ డబ్బులో పడిపోయి, వ్యాపారంలో పడిపోయి, బిజినెస్లో పడిపోయి ఆయన దేవుణ్ణే ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడండి. ఈరోజు ఆలోచన చేద్దాం. సంఘం అనబడేటువంటి నీవు కూడా వ్యాపారములో పడి, డబ్బులో పడి, బిజినెస్లో పడి, వెండి నాణెము అనబడేటువంటి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావా? దేవుణ్ణి కోల్పోతున్నావా? దైవజనుడికి ఇలా చెప్తున్నావా? అయ్యా రావాలనే ఉంది కానీ ఖాళీ లేదయ్యా, బిజినెస్ ఎక్కువైపోతుందయ్యా, వర్కర్లు ఎక్కువైపోతున్నారయ్యా, సేల్స్ బాగా జరుగుతున్నాయ్యా, అందుకే నేను మందిరానికి రాలేకపోతున్నానని చెప్తున్నావా? ప్రియులారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు స్త్రీ అనే సంఘమైనటువంటి నీవు కూడా డబ్బులో పడి, వ్యాపారంలో పడి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావా? వీరిలో ఇంకో లక్షణం ఉందండి. ఏంటో తెలుసా? వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటేనంటండి, డబ్బులు బాగా వస్తూ ఉంటేనంటండి, ఈ సంఘం అనుకుంటున్నారంట దేవుడు మాతో లేకపోతే ఈ వ్యాపారం వర్ధిల్లుతుందా, ఈ వ్యాపారం ఫలిస్తుందా, డబ్బులు మాకు వస్తాయా అని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, భౌతిక పరమైన అభివృద్ధిని బట్టి దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వీరెప్పుడో దేవుణ్ణి పోగొట్టుకున్నారు. వారికి వారు అనుకుంటున్నారు దేవుడు మాకు తోడుగా, కానీ వీరెప్పుడో దేవుణ్ణి పోగొట్టుకున్నారు. ఒక విషయాన్ని నేను చదివిస్తాను రండి ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనము. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి. చాలు ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, యేసు ప్రభువారిని 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అక్కడికి తీసుకొచ్చారండి, యెరూషలేము తీసుకొచ్చారు. అక్కడంతా అయిపోయిన తర్వాత మరియమ్మ యోసేపు ఇంటికి వెళ్ళేటప్పుడు అంటండి ఇలా తలంచారంట. ఏంటో తెలుసా? యేసయ్య మాతోనే ఉన్నాడు, మా యేసయ్య మాతోనే ఉన్నాడని తలంచి ఒక్కరోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయారంట. ఒక్కరోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైందంట యేసయ్య మాతో. కానీ ఏమని తలంచారు? యేసయ్య మాతోనే ఉన్నాడు, మా కుమారుడు మాతోనే ఉన్నాడు అని తలంచారు. కానీ యేసయ్య వీరితో లేడండి, యేసయ్య వీరితో లేడు. ఈరోజు నా ప్రశ్న, నీవు కూడా అలా తలంచుతున్నావా? వ్యాపారం వర్ధిల్లేసరికి, అభివృద్ధి చెందేసరికి, కంపెనీల మీద కంపెనీలు, పని మీద పని, అభివృద్ధి మీద అభివృద్ధి మనకు కలిసి వచ్చేసరికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తలంచుచున్నావా? అయితే అది భ్రమ ప్రియులరా. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, లవొదికయ సంఘం అంట దేవుణ్ణి కోల్పోయినా సరే ఆయన మాతోనే ఉన్నాడని ఏం చేస్తున్నారంట? వారు తలంచుచున్నారంట. ఈరోజు ఆలోచన చేద్దాం. సంఘం అనబడిన మనం ప్రియులారా, వెండి నాణెము అనబడేటువంటి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నామా? నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి పోగొట్టుకొని ఏది చేసినా, ఏ పని పూనుకున్నా అందులో నీవు విజయము చూడలేవు. ఇశ్రాయేలీలు దేవుని తోడు కలిగి, ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉంటే ప్రియులారా పెద్ద ఎరుకో గోడలను జయించగలిగారండి. దేవుడు వారికి తోడుగా లేకపోతే ఒక చిన్న హాయి అనబడేటువంటి పట్టణాన్ని వారు జయించలేకపోయారు, ఓడిపోయారు. వారందరూ ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మీరు పాపం చేశారు, ఆ పాపాన్ని మీరు తొలగిస్తేనే నేను మీకు తోడయి ఉంటాను అంటే అప్పటి వరకు దేవుడు వారికి తోడుగా లేడండి. వారు దేవుణ్ణి పోగొట్టుకున్నారు కాబట్టి ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి అనే పట్టణం మీద వారు ఓడిపోయారు. నేను అంటాను, ఈరోజు మన జీవితాల్లో మనం దేవుణ్ణి పోగొట్టుకుంటే మనం దేనిలోనూ విజయాన్ని పొందుకోలేం. ఈరోజు చాలామంది అంటారు, పాస్టర్ గారు ఏది కలిసి రావట్లేదండి, వ్యాపారం మొదలెట్టాం కానీ, బిజినెస్ మొదలెట్టాం కానీ మాకు ఏమీ కలిసి రావట్లేదండి, అన్నింటిలో కూడా అపజయమే. ఎందుకు అపజయమో తెలుసా? నీకు విజయాన్ని ఇచ్చే దేవుడిని నువ్వు పోగొట్టుకున్నావు.
నీకు సఫలతనిచ్చే దేవుణ్ణి నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నీకెందులోనూ ఏం కలగట్లేదంటే విజయం కలగట్లేదు ప్రియులారా. ఈరోజు దేవుణ్ణి ఎవరైతే పోగొట్టుకుంటారో వారి జీవితాల్లో వారు అప్పటికీ విజయాన్ని చూడలేరు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు తప్పకుండా విజయాన్ని చూడగలరు. మనకు తెలుసు కదండి, రాత్రంతా పేతురు గారు చేపలు పట్టడానికి ప్రయాస ఏమీ పడలేదు. రాత్రంతా ప్రయాస పడ్డాడంటే ఆయనకి ఎన్ని అప్పులు ఉంటాయో చెప్పండి, ఎన్ని అప్పులు ఉంటాయో. ఏమంటే ఏ చీటీ కట్టాలో ఏది కట్టాలో రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏ చేప పడలేదండి. జాలర్లకి ఎక్కడి నుంచి ఏ చేప ఏ సమయానికి ప్రయాణం చేస్తుందో తెలుసు. ఇన్ని తెలిసినటువంటి పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ చేప మాత్రం ఉదయం అయ్యేసరికి యేసు ప్రభువారు పేతురు దోణి ఎక్కి, పేతురు కొంచెం లోతునకు వెళ్ళనివి అంటే లోతునకు వెళ్ళనించి నీ వల వెయ్యి అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకే చేప కూడా. పేతురు, అది రాత్రి, అది చీకటి, ఇదిగో ఇది వెలుగు, నీవు వెలుగు సంబంధమైన వ్యక్తివి, ఇప్పుడు వెయ్యి వల అంటే ప్రియులారా పేతురు వలేశాడండి. ఇంకా దాన్ని పైకి లాగలేకపోతున్నాడంట. అంటే విస్తారమైన చేపలు పడ్డాయి. ఒకటి చెప్పనండి, అదే సముద్రం. అవునా కాదు, ఇంకో సముద్రానికి వెళ్ళారా, అదే సముద్రం, అదే ధోని, అదే వల ప్రియులారా, అదే స్థలమై అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు విజయం లేదు, ఇప్పుడు విజయం వచ్చింది. ఏంటో తెలుసా? అదే సముద్రం, అదే దోణి, అదే వల. కానీ రాత్రి యేసయ్య పేతురికి తోడుగా, ఉదయం అయ్యేసరికి దేవుడు పేతురికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడైతే ఓడిపోయాడో, ఏ దోణిలో అయితే ఓడిపోయాడో, ఏ సముద్రంలో అయితే ఓడిపోయాడో, దేవుడు అక్కడే పేతురికి మంచి విజయాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రశ్న, అటువంటి సమృద్ధిని, అటువంటి విజయాన్ని నీకు అనుగ్రహించే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా, పోగొట్టుకున్నావా? ప్రియులారా, సంఘము అనబడేటువంటి మనము, వెండి నాణెము అనబడేటువంటి దేవుణ్ణి మనం పోగొట్టుకున్నట్లయితే మన జీవితాల్లో మనం విజయాన్ని పొందుకోలేము. కాబట్టి మొట్టమొదటిగా వెండి దేనికి సాదృశ్యం చెప్పండి? దేనికండి? దేవునికి. స్త్రీ సంఘానికి వెండి నాణెము దేవునికి. ఈరోజు సంఘము ఏ వెండి నాణాన్ని కోల్పోతుందంటే దేవుడు అనబడేటువంటి వెండి నాణాన్ని పోగొట్టుకుంటుంది. ఈరోజు ఈ మొదటి విషయాన్ని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాయన, ఈరోజు నేను పోగొట్టుకుంటున్నానా? నా డబ్బులో పడి, వ్యాపారంలో పడి, బిజినెస్లో పడి నిన్ను పోగొట్టుకుంటున్నానా అని చెప్పి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా వెండి దేవునికి సాదృశ్యం. రెండవదిగా దేనికి సాదృశ్యమో చూద్దాం రండి. 12వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 12వ కీర్తన 6వ వచనము, పేజీ నెంబర్ 457. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. రెండవదిగా మనం గమనిస్తే వెండి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి చెప్పండి? పరిశుద్ధతకు. మొట్టమొదటిదిగా వెండి దేవునికి సాదృశ్యం. రెండవదిగా వెండి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. ఈరోజు స్త్రీ అనే సంఘము మొట్టమొదటిదిగా దేవుణ్ణి పోగొట్టుకుంటుంది. రెండవదిగా దేన్ని పోగొట్టుకుంటుందంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. దేన్ని చెప్పండి? పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. పూర్వం కాలంలోనంటండి, ఎవరి మీద ఎవరికైనా కోపం ఉన్నా, ఎవరికైనా గొడవలైనా ఒక్క మాట తిట్టేవారంట. ఆ మాట ఏంటో తెలుసా? గురువింద గింజ అని తిట్టేవారంట. ఏంటి చెప్పండి? గురువింద గింజ. ఇప్పుడు కోపాలు వస్తే మనం బూతులు మాట్లాడుతున్నాం. కానీ ప్రియులారా, పూర్వం కాలంలో ఇవేమీ కాదంట. ఒకవేళ గొడవ ఆడవలసి వచ్చినప్పుడు నీవు పెద్ద గురువింద గింజ అని తిట్టేవారంట. ఏమిటి అంటే గింజ చూడ్డానికి చాలా బాగా ఉంటుందంట, ఎర్రగా ఉంటుందంట. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న మచ్చ అనేది ఉంటుందంట. ప్రియులారా, గురువింద గింజ అంటే అర్థం ఏంటంటే నువ్వు మచ్చగలిగిన వాడివి, నీ జీవితంలో మచ్చుంది అని అర్థమంట. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో జ్ఞానవంతులు పుట్టారు,
తెలివైన వారు పుట్టారు, అవతార పురుషులు పుట్టారు, మనుషులుగా పుట్టి దేవుళ్ళుగా కొలవబడిన వారు ఉన్నారు. ఇలా ప్రియులారా ఈ లోకంలో ఎందరో గొప్ప గొప్పవారు ఉన్నారండి. వారి జీవితాలను మనం గమనిస్తే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా వారి జీవితాల్లో చిన్న మచ్చ డాగైనా ఉంటుందేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మాత్రం ఎటువంటి మచ్చ, ఎటువంటి మాలిన్యము, ఎటువంటి డాగు లేనటువంటి పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిపూర్ణుడు మన యేసయ్య. దేవునికే మహిమ కలుగును గాక. అటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య బిడ్డలమైనటువంటి మనం కూడా ఎలా జీవించాలి అంటే అదే పరిశుద్ధంగా. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య పవిత్రుడు. ఆయన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము, సంఘమైన మనము, ఆయన రక్తములో కడగబడిన మనము కూడా ఆయన వలె ఆ పరిశుద్ధతను కలిగి జీవించాలి. కానీ ఈరోజు చాలా సంఘాల్లో విశ్వాసులండి ఆ పరిశుద్ధత కలిగి జీవించట్లేదండి, ఆ పవిత్రత కలిగి జీవించట్లేదండి. ఈరోజు విశ్వాసుల జీవితాల్లో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. అపవిత్రమైన జీవితాలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన బ్రతుకు. అంటే ఈరోజు సంఘం వెండి అనబడేటువంటి పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. ఒక యవనస్తుడంట 40 రోజులు మానకుండా ఒక మందిరానికి వెళ్ళాడంట. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి, ఈ సంఘానికి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళే పాల్గొనలేదు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన యవనస్తుడా నువ్వు ఎలా పాల్గొనగలిగావు? ఈ మందిరంలో వాక్యం నచ్చిందంట. యవనస్తుడు అన్నాడంట, అసలు మీకు వాక్యం చెప్పడమే రాదండి అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? అసలు మీకు వాక్యం చెప్పడమే. సరే, నీకు పాటలు బాగా నచ్చినాయా అంటే అసలు ఏం పాడుతున్నారు పాటలు? ఈ పాటలేనా? మీకు పాటలు పాడటం కూడా రాదన్నాడంట. సరే, ఆరాధన నీకు నచ్చిందంటే ఏం ఆరాధన చేస్తున్నారే, అసలు అది ఆరాధనేనా అన్నారంట. ఇదేంటిది? నీకు వాక్యము నచ్చక, పాటలు నచ్చక, ఆరాధన నచ్చక మరి నువ్వు ఈ 40 రోజులు ఎలా రాగలిగావంటే ఆ యవనస్తుడు వెంటనే అన్నాడంటండి, ఏం లేదు పాస్టర్ గారు, నేను వచ్చింది మీ వాక్యం కోసం కాదు, పాటల కోసం కాదు, ఆరాధన కోసం కాదు. నేను ప్రేమించిన అమ్మాయి మీ మందిరానికే వస్తుందండి, అందుకే నేను మీ మందిరానికి. ఏమండి, ఆ వ్యక్తికి పరిశుద్ధమైన మందిరం ఎలా ఉంది చెప్పండి? అపవిత్రమైన ప్రేమాలయముగా మార్చేశాడు. ఇందాల మంచి మాట అన్నారు ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అంటే దేవాలయములో ఉండుటయే. నేనేమంటానంటే అంత పవిత్రమైన దేవాలయాన్ని ఆ వ్యక్తి ఎలా మార్చాడంటే ప్రేమాలయంగా మార్చేశాడు, ప్రేమాలయంగా మార్చేశాడు. ఈరోజు ప్రియులారా సంఘానికి వస్తున్న యవనస్తుల జీవితాల్లో ఏమీ లేదంటే పరిశుద్ధత లేదు. ఈరోజు యవ్వన సహోదరుడా, యవ్వన సహోదరి, దేవుని సంఘములో ఉన్న నీవు పరిశుద్ధత కలిగి జీవించగలుగుతున్నావా? పవిత్రత కలిగి జీవించగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది యవనస్తులు సంఘానికి వస్తారు, మందిరానికి వస్తారు, అన్నింటిలో పాల్గొంటారు, కానీ వారి జీవితాల్లో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పరిపూర్ణత లేదు. అపరిపూర్ణమైనటువంటి జీవితాలు, అపవిత్రమైనటువంటి జీవితాలు. బయటకు వెళ్తారు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతారు, బయటకు వెళ్తారు, అక్కడ ఇక్కడ తిరుగుతారు, బయటకు వెళ్తారు, ఎలా పడితే అలా జీవిస్తారు. అంటే ఈరోజు సంఘములో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఈరోజు యవనస్తుల పక్కన పెడితే పెద్దవారు కూడా అలాగే ఉన్నారండి, పెద్దవారు కూడా అలాగే ఉన్నారు. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనందరి ఎడల యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్య యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండెదరు, నేను పవిత్రులను గనుక మీరును పవిత్రంగా జీవించండి. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తము. అయితే ఈరోజు ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించగలుగుతున్నామా? పరిశుద్ధత అనేది ప్రసంగాలకి పరిమితమైంది కాదు, పరిశుద్ధత అనేది పదాలకి పరిమితమైంది కాదు, పరిశుద్ధత అనేది పెదాలకి పరిమితమైంది కాదు. పరిశుద్ధత అనేది నువ్వు బ్రతికే బ్రతుకులో చూపించాలి, నువ్వు జీవించే జీవితంలో చూపించాలి. మాటల్లో పరిశుద్ధతను ఎవరైనా చెప్తారో, మాటల్లో పవిత్రతను ఎవరైనా కనపరుస్తారో. నీ బ్రతుకులో ఉండాలి పవిత్రత, నీ జీవితంలో ఉండాలి పవిత్రత. ఉందా ఈరోజు పవిత్రత?
లేదు ప్రియులారా. నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తానండి, మనందరికీ తెలుసు. రండి చదువుదాం, వాక్య భాగాన్ని తీద్దాం. పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నేళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చాలండి, ఈ ప్రపంచంలో నేళ్ల మీద నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక. ధోని అల్ల కొల్లాలమైపోతూ ఉంటే, శిష్యులు భయపడతా ఉంటే దేవుడు నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చాడంటండి. అప్పుడు నీళ్ళ మీద నడిచినటువంటి యేసును చూసి పేతురు ఇలా అంటున్నాడు, ఏంటో తెలుసా? ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ఏమండి, ఒకవేళ యేసు ప్రభు వారి ప్లేస్లో నేనుంటే, ఎవరుంటే చెప్పండి, నేనుంటే ఏమంటాను తెలుసా? యావయ్యా పేతురు, అప్పుడే నా వలే నీళ్ళ మీద నడుస్తావా? నీకు సరైన ప్రార్థనా జీవితం ఉందా? నీ సాక్ష్యం ఏంటి? నీ అనుభవం ఏంటి? నిన్నగాక మొన్నొచ్చి అప్పుడే నీళ్ళ మీద నడిచేస్తానంటున్నావు. అసలు నీకు యోగ్యత ఉందా? అర్హత ఉందా? నాకులా మోకాళ్ళ ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? ప్రార్థన చేయమంటే నిద్రపోతారా? ఏదైనా చెప్తే పని చేయరా? మీరు నా వలే నీళ్ళ మీద నడుస్తారా అని నేను అంటాను. ఏమండి, నేను అంటా. ఒకవేళ ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు అలా అంటే ఏంటి చెప్పండి? ఎవయ్య పేతురు, నీ అనుభవం ఎంత? నీ వయసు ఎంత? నేను నడిచానని అప్పుడే నడిచేస్తావా అని ఒకవేళ మనం ఉంటే అంటామండి. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నారు తెలుసండి? ఎప్పుడైతే యేసయ్యను చూసి, యేసయ్యా నీ వలే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నప్పుడు యేసు ప్రభు వారు పేతురుని ఆటంకపరచలేదండి. ఆయన ఏమన్నారో చూద్దాం రండి. 29వ వచనము. ఆయన రమ్మనగానే ఏమన్నారు చెప్పండి? నాకు చాలా ఇష్టం అండి ఈ మాట. పేతురు గారు అంటండి నీళ్ళ మీద నడుస్తున్న యేసు ప్రభు వారిని చూసి, యేసయ్యా నీ వలే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నప్పుడు అప్పుడు యేసయ్య అన్నమాట, పేతురు నడుస్తావా? దా వచ్చేయ్యా, నడిచే. ఇంకేం అడగలేదు, అక్కడ నడిచే అన్నాడు. గల కారణం ఏంటో తెలుసా? నేను ఏదైతే చేస్తానో నా బిడ్డలు కూడా అదే చెయ్యాలి. దేవునికే మహిమ కలుగునుగాక. నేను ఎలాగైతే నడుచుకుంటానో నా బిడ్డలు కూడా అలాగే నడుచుకోవాలి. అది పేతురు ఎడలే కాదు, ఇక్కడ ఉన్న మనందరి ఎడల అది దేవుని ఉద్దేశము. ప్రియులారా, ఈ భూలోకంలో జీవించినప్పుడు యేసు ప్రభుల వారు ఎలాగైతే పరిశుద్ధంగా జీవించారో, పరిశుద్ధంగా చూశారో, పరిశుద్ధంగా మాట్లాడారో, పరిశుద్ధంగా నడుచుకున్నారో, పరిశుద్ధంగా ప్రవర్తించారో, ఈరోజు అటువంటి పరిశుద్ధత మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా? పోగొట్టుకున్నామా? స్త్రీ వెండి నాణాన్ని ఏం చేసింది చెప్పండి? వెండి నాణం అనగా పరిశుద్ధత. ఈరోజు సంఘం అనే మనం రెండవదిగా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామా? ఈరోజు దేన్ని బట్టి నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు? ఎవరిని బట్టి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు? ఏ పరిస్థితులను బట్టి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు? ఏ స్థితిగతులను బట్టి నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ యేసు ప్రభు వారిని గెత్సెమనే తోట నుంచి గొల్గోతా కొండకు తీసుకువెళ్ళే ఆ ప్రక్రియలో ప్రియులారా, ఆ పరిస్థితుల్లో ప్రియులారా చాలా విచారణలు జరిగినాయండి. అన్ని విచారణల్లో ఒక విచారణ ఏంటంటే అండి, హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు యేసు ప్రభు వారిని. ఎక్కడికి చెప్పండి? చాలా సంతోషించాడంట. అలా సంతోషించి యేసు ప్రభు వారిని ఎంతగా హేరోదు శోధించాడో ప్రియులారా చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఎంత భయంకరంగా శోధించాడంటే అండి, ఒక కాలు విరిగిపోయినటువంటి కుక్కను తీసుకొచ్చంట యేసు ప్రభు వారు ముందు పడుకోబెట్టి, నువ్వు స్వస్థత కార్యాలు చేసావంట కదా, ఇంకో ఈ కుక్కని స్వస్థపరచు అని శోధించాడంటండి. రెండవదిగా మొత్తం పగిలిపోయిన కుండనేదో తీసుకువచ్చి దీన్ని అతికించు అన్నాడంటండి.
ఇలా అనేక రీతులుగా ప్రియులారా మందు ద్రాక్షరసం ఉంటుంది కదండి, అది కూడా తాగించడానికి యేసు ప్రభు వారిని ఎంతో బలవంతం చేశాడంటండి హేరోదు, అయినా తాగలేదంట. మూడవది అతి భయంకరమైందండి, చరిత్రలో రాసిన సంఘటన ఏంటి అంటే ప్రియులారా, కొంతమంది యవనస్తురాలను అంటండి ఒంటి మీద ఒక నూలు పోగు వస్త్రం లేకుండా వారి నడుములకు రెబ్బన కట్టి యేసు ప్రభు వారి కళ్ళ ముందంటండి నాట్యం చేపించాడంటండి, డాన్సులు వేపించాడంటండి. ఆ పరిశుద్ధుడైన యేసయ్య అంట ప్రియులారా అవేమీ చూడకుండా అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయాడంటండి. ఆ పాపాన్ని చూడలేదు, ఆ పాపాన్ని చేయలేదు. ఆయన అలా కళ్ళు మూసుకొని అలా పరిశుద్ధంగా ఉంటే చివరికి ఆ హేరోదు అంటాడు, ఈయనలో నేను ఏ తప్పిదము కూడా, దేవునికే మహిమ కలుగునుగాక. పాపము చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రియులారా మన యేసయ్య పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం కూడా అదే పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత మనకి ఉచితంగా రాలేదు. ఆ కలువరి శిలువలో ఆ యేసయ్య రక్తం కార్చగా, ప్రాణం పెట్టగా, గాయపరచబడగా మనందరికీ ఏమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధత ఉచితంగా రాలేదు, దాని వెనకాతల చాలా ప్రయాసం ఉంది. అయితే అంత విలువైన పరిశుద్ధతను నువ్వెలా వినియోగిస్తున్నావు, దాన్ని ఎలా పోగొట్టుకుంటున్నావు? ఈరోజు సంఘము అనబడేటువంటి స్త్రీ వెండి నాణెమనే పరిశుద్ధతను పోగొట్టుకుంటుందండి. ఈ ఒక్క చిన్న సంఘటన జ్ఞాపకం చేసి వాక్యంలో మరి కొంచెం ముందుకు వెళ్తానండి. ఎలాగైతే షాలేం రాజయ్య గారు లాగా మంచి మీటింగ్స్ ఏర్పాటు చేశారో అలాగే ఒక మంచి దైవజనుడు మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయన అందరికీ కరపత్రికలు పంచిపెడుతున్నాడంట. పంచిపెట్టి ఒక కిల్లీటి కొట్టు దగ్గరకు వచ్చేసరికి ఒక ఆయన ఉన్నాడంటండి. ఆయనకి కరపత్రిక ఇచ్చి, లేఖన రాజు ఆ వ్యక్తి పేరు, సిగరెట్ కాల్చుకుంటున్నాడంట ఒక కొట్టు దగ్గర. ఈ దైవజనుడు ఆయన కరపత్రిక ఇచ్చి, అయ్యా మీటింగ్స్కి రావయ్యా, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు, యేసయ్య నీ బ్రతుకుని మారుస్తాడు, యేసయ్య నిన్ను చక్కగా నిలబెడతాడు, నిన్ను మారుస్తాడంటే వెంటనే లేఖన రాజు అన్నాడంటండి, పాస్టర్ గారు మారాల్సింది మేం కాదండి మీరే అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? మారాల్సింది నేంగా మీరే అంటే ఈయనకి ఆశ్చర్యం కలిగి వెంటనే అన్నాడు, మేం మారడం ఏంటయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావంటే అప్పుడు ఆ లేఖన రాజు అనే వ్యక్తి అన్నాడంటండి, పాస్టర్ గారు నేను ఉండేది క్రైస్తవుల వీధండి. ఏ వీధి చెప్పండి? క్రైస్తవుల వీధి. అందరూ క్రైస్తవులే. ఆదివారం అయితే తలకి స్నానం చేస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, చంకలో బైబిల్ ఎట్టుకుంటారు. ఏమండి వారు నా కళ్ళ ముందు అలా నడుచుకుంటా వెళ్తే పరలోకంలో ఉండే దేవదూతలు మా వీధికి ఊడిపడి వచ్చారేమో అనుకుంటానండి. అంత బాగా ఉంటారండి. మందిరానికి వెళ్తారు, మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక మొదలెడతారండి వీరంగం. సాయంత్రం అయ్యేసరికి పురుషులు తాగుతారు, విపరీతంగా తాగుతారు. బూతులు, గొడవలు, పేకాట, వ్యభిచారం. పురుషుల మాట పక్కనట్టండి, స్త్రీలు ఎటువంటి వారో తెలుసండి? భయంకరమైన సీరియల్స్, ఆ కొండాలు, ఈ కొండాలు, చుట్టలు. ఏమండి మా వీధులు అందరూ క్రైస్తవులే కానీ ఒక్కరిలో మార్పు లేదండి. వారు వచ్చి ఏమి నేర్చుకున్నారు చెప్పండి? నేను వచ్చి ఏమి నేర్చుకోవాలి చెప్పండి? వారికి నాకు ఉన్న తేడా ఒకటే, ఏంటో తెలుసా? నేను మందిరానికి రాకుండా మందు తాగితే వాళ్ళు మందిరానికి వచ్చి మందు తాగుతున్నారు. నేను మందిరానికి రాకుండా సినిమాలకు వెళ్తుంటే వారు మందిరానికి వచ్చి సినిమాలు చూస్తున్నారు. నేను మందిరానికి రాకుండా సీరియల్స్ చూస్తే వారు మందిరానికి వచ్చి సీరియల్స్ చూస్తున్నారు. నేను మందిరానికి రాకుండా పాపాలు చేస్తూ ఉంటే వారు మందిరానికి వచ్చి పాపాలు చేస్తున్నారు. వారికి నాకు ఏంటండి పెద్ద తేడా? వారు వచ్చి ఏమి నేర్చుకున్నారో చెప్పండి, నేను కూడా వచ్చి నేనేమంటాను చెప్పన? ఆ విశ్వాసులందరూ ఎటువంటి వారో చెప్పన ప్రియులారా? పరిశుద్ధతను కోల్పోయిన స్త్రీ లాంటి వారు, వెండి నాణాన్ని పోగొట్టుకున్న స్త్రీలు, అంటే పరిశుద్ధతను కోల్పోయిన సంఘం. వారి దృష్టిలో మందిరము మందిరమే, పాపము పాపమే. మందిరము మందిరమే, సినిమాలు సినిమాలే. మందిరము మందిరమే, త్రాగుడు త్రాగుడే. మందిరము మందిరమే, పేకాట పేకాటే. మందిరము మందిరమే, గొడవలు గొడవలే అనబడేటువంటి జీవిత విధానం వారు కలిగి ఉన్నారు. వారిని పక్కన పెట్టు. మరి నీ సంగతి ఏంటి? ఈ మాటలు వింటున్న నీ సంగతి ఏంటి?
నీ జీవితం కూడా వారి వలె ఉందా? మందిరం మందిరమే, త్రాగుడు త్రాగుడే, మందిరము మందిరమే, సినిమాలు సినిమాలే, మందిరము మందిరమే, సీరియల్స్ సీరియల్సే, మందిరము మందిరమే, ప్రేమలు ప్రేమలే, మందిరము మందిరమే, చాటింగు చాటింగే, మందిరము మందిరమే, అవే పాపాలు, అవే సారా, అవే కళ్ళు, అవే గుట్కాలు, అవే అతిక్రమాలు, అవే పాపాలు అనబడేటువంటి దేవుని నామానికి సిగ్గుకరమైన, అవమానకరమైన, లజ్జకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధతను కోల్పోయిన వారిగా మనం ఉండకూడదు. శీలం కోల్పోయిన స్త్రీకి సమాజంలో ఎలాగైతే విలువ ఉండదో ప్రియులారా, పరిశుద్ధత కోల్పోయిన సంఘానికి కూడా విలువ ఉండదుగాక ఉండదు. ఈరోజు ఆలోచించేద్దాం, పరిశుద్ధతను కోల్పోతున్నామా? ఈరోజు యవనస్తులు ప్రియులారా అతి భయంకరంగా తమ పరిశుద్ధతను కోల్పోతున్నారు. అనేక స్థలాల్లో యవనస్తుల మధ్య వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారి రకరక పాపాలు తెలియజేస్తూ ఉంటున్నారండి. అన్నా నేను భయంకరమైన పాపినన్నా, ఏం చేస్తావు? నా సెల్ ఫోన్లో బ్లూ ఫిలిమ్స్ చూస్తానన్నా, నేను సాటి పురుషుణ్ణయి సాటి పురుషునితోనే పాపం చేస్తానయ్యా. బలిపీఠం దగ్గర మాట్లాడకూడదు ప్రియులారా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి అంత భయంకరంగా యవనస్తులు పాడైపోతున్నారు, తమ పరిశుద్ధతను కోల్పోతున్నారు. ప్రియ యవన సహోదరుడా, యవన సహోదరి, ఈరోజు నీ పరిశుద్ధతను పట్టుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? ప్రియ సంఘస్థులారా, మీ పరిశుద్ధతను మీరు పట్టుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? ఈ స్త్రీ మాత్రం వెండి నాణాన్ని ఏం చేసింది చెప్పండి? పోగొట్టుకుంది. వెండి అనగా రెండవదిగా దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. ఈరోజు వెండి అనే దేవుణ్ణి మనం పోగొట్టుకుంటున్నామా? వెండి అనే పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. రండి వాక్యాలు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు మూడవదిగా వెండి అంటే దేనికి సాదృశ్యం? వెండి దేనికి సాదృశ్యం? నిర్గమాకాండము 30వ అధ్యాయము, నిర్గమాకాండం 30వ అధ్యాయము 16వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 71 ప్రియులారా, పేజీ నెంబర్ 71 చదవండమ్మ. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. చాలండి. ఇక్కడ మనం మూడవదిగా గమనిస్తేనండి, వెండి దేవుని సేవకు ఉపయోగపడింది, దేవుని పరిచర్యకు ఉపయోగపడింది, దేవుని పనికి ఉపయోగపడింది. ఇక్కడ వెండిని నేను దేనికంటానంటే, ఇక్కడ వెండి కూడా దేవుని పరిచర్య చేసింది. దేవుని పరిచర్యలో ఇక్కడ వెండి పాలి భాగస్థమై ఉంది ప్రియులారా. మూడవదిగా నేను అంటానండి, వెండి దేవుని పనికి, దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ఉపయోగపడింది. మూడవదిగా నేను అంటాను, ఈరోజు వెండి పరిచర్యకు సాదృశ్యం. దేనికి చెప్పండి? పరిచర్య. ఈరోజు స్త్రీ అనే సంఘం మూడవదిగా ఏం కోల్పోయిందో తెలుసా? పరిచర్య చేసే లక్షణాన్ని కోల్పోయింది. దేవుని సేవకి రోజు సంఘం ఉపయోగపడడం లేదండి. దేవుని పరిచర్యకి రోజు సంఘం ఉపయోగపడడం లేదండి. దేవుని పనికి రోజు సంఘం ఉపయోగపడడం లేదండి. ఈరోజు సంఘములో విశ్వాసులు ప్రియులారా అఫీషియల్గా వస్తున్నారు, అఫీషియల్గా వెళ్ళిపోతున్నారు. పరిచర్య చేసేవారు లేరు, సేవ చేసేవారు లేరు, పని చేసేవారు లేరు. కానీ ఇక్కడ వెండిని మనం గమనిస్తే అది ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తం, పని నిమిత్తం ఉపయోగపడింది. వెండిలో ఉన్న మూడవ లక్షణం దేవునికి ఉపయోగపడింది. ఈరోజు సంఘాలు ఉపయోగపడడం లేదు, సోమరిపోతులైపోయారు. ఈరోజు సంఘాలు సోమరిపోతులైపోయారు. సంఘాలు మా ప్రాంతాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. అయ్యా లైవ్ వెళ్తుందా? పర్లేదులే, మా ప్రాంతం కోసం చెప్తున్నాను. ఒక ఆయన వస్తాడండి, తెల్లని లుంగి పంచి కడతాడు, తెల్లని ఆ షర్ట్ వేస్తాడు, వస్తాడు, కూర్చుంటాడు, మరలా వెళ్ళిపోతాడు. యావయ్యా పరిచర్య చేయవా, పని చేయవా అంటే ఆయన అంటాడు, ఈరోజు పొద్దున్నే ఇస్త్రీ చేయించానండి. ఏంటి? షర్టు.
పొద్దున్నే ఇస్త్రీ చేయించానండి. ఏంటి? లింగి పంచి. ఇప్పుడు కనుక కుర్చీలు మడతెడితే, బరకాలు మడతెడితే నా ఇస్త్రీ పోదా అని చెప్పి వెళ్ళిపోతాడండి. కొంతమంది ఉంటారు ప్రియులారా, అఫీషియల్గా వస్తారు, అఫీషియల్గా కూర్చుంటారు, మరలా వెళ్ళిపోతారు. వారు దేవుని పరిచర్య చేయరు, దేవుని పని చేయరు. ప్రియులారా, నేనేమంటానంటే ఈరోజు సంఘముగా మనం దేవుని పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. చాలా సంఘాల్లో ఈరోజు పరిచర్య చేసే ఆ తత్వాన్ని సంఘం ఏమవుతుందంటే కోల్పోతుంది. పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చేసుకుంటారులే. ఇందాక అన్నారు కదా పాస్టర్ గారు, సన్నిధి పురుషులు ఉన్నారు, సన్నిధి స్త్రీలు కూడా ఉన్నారు కదా, సన్నిధి పురుషులు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారులే, వారు చూసుకుంటారులే, వాళ్ళు ఉపయోగపడతారులే. మరి మీరేం చేస్తారు? 11 గంటలకు వచ్చి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? ప్రియులారా, ఈరోజు మనం కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో పాలి భాగస్థులము కావాలి. వెండి ఉపయోగపడిందా లేదా? చెప్పండి, ఉపయోగపడిందా లేదా? నువ్వు ఉపయోగపడాలి. నీ శక్తి దేవుని పనిలో ఉపయోగపడాలి, నీ బలము దేవుని పరిచర్యలో ఉపయోగపడాలి, నీ జ్ఞానం దేవుని పనిలో ఉపయోగపడాలి, నీ ధనము దేవుని పరిచర్యలో ఉపయోగపడాలి, నీ ఆస్తి దేవుని పనిలో ఉపయోగపడాలి, నీకున్న తలంతులు దేవుని పనిలో ఉపయోగపడాలి, నీకున్న తలంతులు దేవుని పనిలో ఉపయోగపడాలి. కానీ ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? ఈరోజు దేవుని పరిచర్య చేసేవారు లేరు ప్రియులారా, దేవుని పని చేసేవారు లేరు ప్రియులారా. ఈ వెండిని మనం గమనిద్దామండి, దేవుని సేవ నిమిత్తం ఉపయోగపడింది. కానీ ఈరోజు సంఘం దేవునికి ఉపయోగపడేటువంటి ఆ వెండి స్వభావం కలిగిన లక్షణాన్ని కోల్పోతా ఉన్నారు. ఈరోజు నా ప్రశ్న, దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావా? నువ్వు సేవ చేయగలుగుతున్నావా? దైవజనుడు నీకు అప్పగించిన ఆ నమ్మకమైన పనిని నువ్వు చేయగలుగుతున్నావా? నెరవేర్చగలుగుతున్నావా? ఈరోజు ప్రియులారా, దేవుని పరిచర్య చేసేవారు లేరండి. నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తానండి. రండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, ఆయన చేసిన పరిచర్య విధానం నేను మీకు తెలియచేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము, 18వ వచనము, తర్వాత 3వ అధ్యాయం 3వ వచనం. 3 వచనాలు నేను మీతో చదివిస్తాను. 2వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం ఆఖరి లైన్ చదువుదామండి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఇదే సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18. చదవండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండని. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనము. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. చాలండి, నా వైపు చూద్దాం. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా మనందరికీ తెలుసు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఇశ్రాయేలీలు ఉండాలి, పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ఉండాలి. సమూయేలుని మనం గమనిస్తే చదివినటువంటి 2వ అధ్యాయం 11వ వచనములో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇది ఏ అనుభవం అంటే ఆవరణ అనుభవం. ఏ అనుభవం చెప్పండి? ఆవరణ అనుభవం. ఆ ఆవరణ అనుభవంలో మరి ఆ బలిపీఠం ఉంటుంది కాబట్టి, బలర్పించే దహన బలిపీఠం ఉంటుంది కాబట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉంటే ఆ బూడిదనంతటినీ ఎత్తేవాడంట, గిన్నెలన్నింటినీ జాగ్రత్త పరిచేవాడంట. అంటే సమూయేలు మొట్టమొదటిదిగా ఎక్కడ పరిచర్య చేశాడంటే ఆవరణములో పరిచర్య చేశాడు. రెండవదిగా మనం గమనిస్తే ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేసిన. ఎఫోదు అనగా యాజకులు ధరించేది. అంటే ఆవరణము నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పరిశుద్ధ స్థలానికి వచ్చాడు, యాజకునిగా పరిచర్య చేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే ఆ మందసం ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలములో. ఇప్పుడు సమూయేలు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి?
అతి పరిశుద్ధ స్థలం. దేవునికే మహిమ కలుగును గాక. సమూయేలు మొట్టమొదటిదిగా ఆవరణ పరిచర్య అనుభవం కలిగి ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధ స్థల పరిచర్య అనుభవం కలిగి ఉన్నాడు. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం అనబడేటువంటి పరిచర్య అనుభవాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడో తెలుసండి, ఏమండి, నడుమొంగిపోయినప్పుడు కాదు, మీసాలు వచ్చినప్పుడు కాదు, ముసలోడు అయిపోయిన తర్వాత కాదు, సగం వయసు అంతా అయిపోయిన తర్వాత కాదు, సుమారు ఒక 15 నుంచి 17 సంవత్సరాలు కలిగిన వయస్సులోనే అద్భుతమైన పరిచర్య సమూయేలు చేయగలిగాడు. ఆవరణంలో చేయగలిగాడు, పరిశుద్ధ స్థలంలో చేయగలిగాడు, అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఆయన పరిచర్య. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం వెండి అనగా పరిచర్య చేయుటాన్ని నేర్చుకుంటున్నాం. మనం కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలి. సమూయేలు వలె ప్రియులారా ఆవరణ అనుభవం కలిగి ఉండాలి, పరిశుద్ధ స్థలం అనుభవం కలిగి ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం అనే అనుభవం కూడా మనము. కొంతమందికండి సరాసరి అతి పరిశుద్ధ స్థలం అనుభవం కావాలి. ఏంటి చెప్పండి? సరాసరి ఎక్కడికి చెప్పండి? బలిపీఠం దగ్గరకే. కింద నుంచి రారు వారు. ఒకేసారి అక్కడికి వచ్చేవాళ్ళంటే ఇక్కడ నిలబడాలి, ఈ మాటలు చెప్పేవాలి. మా పాస్టర్ గారు ఏం చెప్పారు, అసలు గంట సేపు నాకు ఇస్తే నేను దుమ్ము అంటారంటారండి. మా దగ్గర అంటారండి, ఏం చెప్పారా పాస్టర్ గారు, నాకు గనక గంట సేపు అవకాశం ఇస్తే నేను దుమ్ము దులిపేద్దునంట. మరి ఏ దుమ్ము దులుపుతారో? బలిపీఠానికి పట్టిన దుమ్ము దులుపుతారో, మైకుకు పట్టిన దుమ్ము దులుపుతారు. చాలామందికి ఈ స్థలం కావాలి, ఈ స్థలం కావాలి. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం చెప్తున్న నా జీవితంలో నేను ఇక్కడ నిలవబడ్డానంటే నా దైవజనుడు నన్ను ఆవరణం దగ్గర నుంచి నడిపించాడండి. ఆవరణం దగ్గర నుంచి, బాత్రాలు కడిగే దగ్గర నుంచి నా దైవజనుడు నాకు పరిచర్య నేర్పించాడు. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు నాతో బాత్రాలు కడిగించారు. నేను ప్రతి ఆదివారం చెప్పుల దగ్గర ఉండేవాడిని, మందిరం తుడిచేవాడిని, ప్రతి ఉదయం మందిరాన్ని తుడిచేవాడిని, మందిరంలో నీళ్లు పట్టేవాడిని, మందిరంలో కావలసిన కూరగాయలు తెచ్చేవాడిని. మా దైవజనుడు ఒకేసారి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టలేదండి, బాక్సులకి వైర్లు కలిపే దగ్గర నుంచి తీసుకొచ్చారు, చెప్పుల దగ్గర నుంచి తీసుకొచ్చారు, బాత్రాలు కడిగే దగ్గర నుంచి తీసుకొచ్చా. ఈరోజు నేనేమంటానంటే, ఒక విశ్వాసిగా దైవజనుడు నీకే పరిచర్య అప్పగిస్తే నువ్వు ఆ పరిచర్య చేయగలగాలి, నువ్వు ఉపయోగపడాలి. చెప్పుల దగ్గర ఎట్టాడా అక్కడే నిలబడదాం, బాత్రాలు కడగమన్నాడా బాత్రాలు కడుగుదాం. ప్రియులారా, మన పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి చెప్పండి? అక్కడ నువ్వు అక్కడ నమ్మకంగా ఉంటే ప్రియులారా, దేవుణ్ణి ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా? ఈ యాజకులనే పాస్టర్ గారులు ఉండే ఆ పరిశుద్ధ స్థలంలోకి తీసుకొస్తా. కొంతమంది ఇలా అంటారు, పాస్టర్ గారు ఈరోజు నాకు పాట ఇవ్వండి అంటారు. ఏమండి, నేనేమంటానంటే, అడుగుతారు కొంతమంది. నేనేమంటానంటే, నీకు అప్పగింపబడిన పరిచర్యలో నువ్వు నమ్మకంగా చేస్తే నిన్ను గూర్చిన తలంపు దేవుడు దైవజనులకు పుట్టించరంటారా? ఎంత నమ్మకంగా చేస్తుందో నా కుమార్తె అని వెంటనే దేవుడు అయ్యగారికి ఒక తలంపు పుట్టిస్తాడు. అంగో ఆవిడ నమ్మకంగా పనిచేస్తుంది అయ్యా, ఇంకా ఒక మంచి పరిచర్య అప్పగించు, రెండో పరిచర్య అప్పగించు, మూడో పరిచర్య అప్పగించని దేవుడే ప్రేరేపణ ఖచ్చితంగా కొంతమంది అడుక్కుంటారండి, పాట ఇవ్వండి, వాక్యం ఇవ్వండి. నేనేమంటానంటే, నీవు నమ్మకంగా పరిచర్య చేస్తే దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి నడిపిస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో సమూయేలు లాంటి పరిచర్య చేసే అనుభవం మనం కలిగి ఉందుముగాక. ప్రియులారా, ఈరోజు చాలామంది దైవజనులు ఎంత బాధపడుతున్నారో తెలుసండి, ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఏమంటే ఆలోచన చేయండి ఒకసారి. మీ ఇంటి కోసం మీరు ఎన్ని గంటలు కష్టపడతారండి? మీ బిడ్డల కోసం మీరు ఎన్ని గంటలు కష్టపడతారండి? మీ పరిస్థితుల కోసం ఎన్ని గంటలు కష్టపడతారండి? మరి రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం ఒక్క గంటన్నా పని చేయగలుగుతున్నామా? ఒక్క 2 గంటలన్నా కష్టపడగలుగుతున్నామా? ఏమండి, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను విమోచించింది వచ్చి వాక్యమిని వెళ్ళిపోతావని కాదు, వచ్చి పాటలు పాడి వెళ్ళిపోతావని కాదు, దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తావని, పని చేస్తావని. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మనం పరిచర్య చేయగలుగుతున్నామా? లేక ఆ పరిచర్య చేసే లక్షణాన్ని ఈరోజు మన జీవితాల్లో మనం పోగొట్టుకుంటున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా, ఆలోచన చేద్దామండి. ఒక దైవజనుడు చెప్తే విన్నాను, ఒక పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేశారంట 3 రోజులు ఆ దైవజనుడు వెళ్ళి వాక్యం చెప్తే ఒక వ్యక్తి అంటండి ఇస్తరాకులు మోస్తున్నాడంట.
సహజంగా అంటండి మనం తినేది ఎంతైనా సరే ఆకులో ఎక్కువ కనబడాలంట. ఆకులు ఏంటి చెప్పండి? ఎక్కువ. తినేది ఎంతే, కానీ ఆకులో ఎంత కనబడాలి చెప్పండి? చాలా ఎక్కువ కనబడాలంట. అలాగా అందరూ తినేసేసరికి ఆయన ఇస్తరాకులను ఒక గంపలో పెట్టుకొని నెత్తిని పట్టుకొని వెళ్తూ ఉంటే సాంబార్ అంతా కారిపోతుందంటండి. 3 రోజులు అలాగే పరిచర్య చేశాడంట. వాక్యం ముగించేశాడు, అయిపోయిన మీటింగ్స్ అయిపోయి దైవజనుడు వస్తూ ఉంటే స్థానిక పాస్టర్ గారు ఈ దైవజనుడి దగ్గరకు వెళ్ళి ఆ ఇస్తరాకులు మోసే వ్యక్తిని పిలిచి, అయ్యా పాస్టర్ గారు, ఈయన ఎవరో తెలుసండి అని చెప్పారంట. ఈ వాక్యం చెప్పిన ఆయన అన్నారంట, నాకు ఈయన కోసం ఒకటే తెలుసండి, ఇస్తరాకులు మోసేవాడు. ఎవరు చెప్పండి? ఇస్తరాకులు మోసే. అప్పుడు స్థానిక దైవజనుడు అంటున్నాడండి, అయ్యా ఈయన ఇస్తరాకులు మోసేవాడు కాదు, ఈ ఎంఆర్ఓ. ఈయన ఎవరు చెప్పండి? ఎంఆర్ఓ అనేసరికి ఈ దైవజనుడండి ఆశ్చర్యపోయాడంటండి. మీరు ఎంఆర్ఓనండి? అవునండి. మరి ఎంఆర్ఓ అయి ఉండి ఇలా ఇస్తరాకులు మోస్తున్నారేంటండి, ఇలా చేస్తున్నారేంటండి అంటే ఆయన అన్నాడంటండి, ఏవండి నేను ఆఫ్టర్ ఆల్ ఎంఆర్ఓని అంతే, మహా అయితే ఒక ప్రాంతానికో ఒక గ్రామానికో నేను అధిపతిని అంతే, కానీ నా యేసయ్య ఈ సర్వ సృష్టికి చక్రవర్తి అండి. ఆయన ముందా నేను చేసేది? ఆయన ముందా నా స్టేటస్లు చూపించుకునేది? నేనెంత, నా బ్రతికెంతయ్యా? ఆ చక్రవర్తి ముందు ఎంత నన్ను నేను తగ్గించుకున్నా తక్కువే అని చెప్పి ప్రియులారా, ఒక ఎంఆర్ఓ అండి, ఒక మంచి ఉద్యోగం అండి, ఒక మంచి పేరు కలిగిన వాడండి, ఇన్ని కలిగిన వ్యక్తి అంటండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇస్తరాకులు. ఎంత మంచి స్వభావం చూడండి ప్రియులారా. అంత అధికారములో ఉన్నా సరే దేవుని పరిచర్య చేయడానికి వెనకాడలేదుగాక. ఈరోజు ఎంత డబ్బు నీకున్నా, ఎంత పేరు నీకున్నా, ఎంత పలుకుబడి నీకున్నా, ఎంత హోదా నీకున్నా, దేవుని పరిచర్య చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టు. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి నువ్వు ఉపయోగపడాలి. ఈరోజు విశ్వాసులు లోకానికి ఉపయోగపడుతున్నారు, సాతానుకు ఉపయోగపడుతున్నారు, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతున్నారు, అనేక మందికి ఉపయోగపడుతున్నారు, కానీ దేవునికి ఉపయోగపడడం లేదండి. దేవుని పని చేయట్లేదండి. నేనేమంటానంటే వారి కొరకు అంతగా నువ్వు కష్టపడి ప్రయాసపడతావు, నీ కష్టం వచ్చినప్పుడు వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నిన్నెప్పుడు విడవని ఎడబాయని దేవుని కొరకు నువ్వు కష్టపడగలుగుతున్నావా? పరిచర్య చేయగలుగుతున్నావా? ఈరోజు ప్రియులారా ఆలోచన చేద్దామండి. మనం మందిరములోనంటండి ఒక చీపురు కట్ అయిపోవాలంట. ఏమైపోవాలి చెప్పండి? చీపురు కట్ అయిపోవాలంట. మనం మందిరములో ఒక ట్యూబ్ లైట్ అయిపోవాలంట. మనం మందిరములో ఒక ఫ్యాన్ అయిపోవాలంట. ఎందుకో చెప్తాను వినండి. నేను మామూలుగా చెప్తున్నాను. మనం పరలోకం వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళాం? అమ్మ వెళ్ళరా, పరలోకం వెళ్ళరా? వెళ్తాం. మనం పరలోకం వెళ్ళాం. మనతో పాటు అండి ఇవన్నీ కూడా పరలోకం వచ్చేసినాయి. ఏంటి చెప్పండి? ఈ లైట్లు వచ్చేసినాయి, కుర్చీలు వచ్చేసినాయి, ఫ్యాన్లు వచ్చేసినాయి, బరకాలు వచ్చేసినాయి, ఏమండి ఆఖరికి కాళ్ళు తుడుచుకునే మ్యాట్ కూడా పరలోకం వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటాడంట, చీపురి నువ్వేం చేసావు నా కోసం అంటే చీపురు అంటదంట, అయ్యా నీ మందిరంలో ఉన్నటువంటి మట్టిని అంతటినీ కూడా నేను తుడిచానయ్యా, నేను శుభ్రపరిచానయ్యా అని చీపురు అంటాదంట. ఇప్పుడు మ్యాట్ని దేవుడు అడిగి నువ్వేం చేసావంటే, అయ్యా నీ బిడ్డలు ఆ పాదాలకు ఉన్నటువంటి మట్టిని నేను తుడిచానయ్యా అంటదంట. ఇప్పుడు ఫ్యాన్లు అడిగి, ఫ్యాన్లో మీరు ఏం చేశారు నా కోసం అంటే, అయ్యా మరి మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చారు కదా, వారికి చెమట పట్టకూడదని, వారు ఉస్సు బుస్సు అనకూడదని నేను వారికి గాలిని ఇచ్చా. మరి కుర్చీలను అడిగి నువ్వేం చేసావు కుర్చీ అంటే, అప్పుడు కుర్చీలు అంటాయంట, నేనేం చేశానా? మరి మీ బిడ్డలకి నడుము నొప్పులు కదయ్యా, కింద కూర్చోగలరా, కొంతమంది కూర్చోలేరు కదా, వారికి నేను ఎంతో చేశానయ్యా అంటాయంట. ఈ మైక్ని అడిగి ఏం చేసావు మైక్ నువ్వంటే, మీ స్వరాన్ని నేను అనేక మందికి వినిపించాను. ఒక చీపురి మందిరంలో పరిచర్య చేస్తుంది, ఒక ఫ్యాన్ మందిరంలో సేవ చేస్తుంది, ఒక లైట్ మందిరంలో పరిచర్య చేస్తుంది, ఒక మైకు బాక్సుల మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి దగ్గరకు వచ్చి, అయ్యా అమ్మా మరి నువ్వేం చేసావు నా కోసం, ఏం పని చేసావు నా కోసం, ఏం పరిచర్య చేసావు నా కోసం అంటే మనం ఏం చెప్తామండి? నేను అనుకుంటాను ఆ పరలోకంలో మనకంటే చీపురే బెస్ట్ ఏమో, ఏమండి ఫ్యానే బెస్ట్ ఏమో,
లైటే బెస్ట్ ఏమో, ఆ మ్యాటే బెస్ట్ ఏమో, మనం చేయలేని పరిచర్య అవి చేశాయి ప్రియులారా. ఈరోజు ఆలోచన చేద్దామండి, మనం దేవుని మందిరంలో పరిచర్య చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నామా? దేవుని సేవ చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నామా? ఈరోజు దేవుడు మనల్ని రక్షించింది, దేవుడు మనల్ని విమోచించింది, ఆయన పని చేస్తామని ముగించేస్తున్నాను. ఇంకా 5 నిమిషాల్లో నా మాటలు నేను ముగించేస్తాను. ఈరోజు మనం దేవుని సేవ చేయగలుగుతున్నామా, దేవుని పరిచర్య చేయగలుగుతున్నామా, లేక పరిచర్య చేసే లక్షణాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో నీ పాలి భాగస్థం ఏది? దేవుని మందిరములో నీ వంతు పరిచర్య ఏది? నీ వంతు సహకారం ఏది? నీ వంతు పనేది? ఈరోజు ఖచ్చితంగా మన జీవితాల్లో మనం పరిచర్య చేయాలి. కొంతమందికండి పరిచర్య చేసే శక్తి ఉన్నా, పరిచర్య చేసే బలం ఉన్నా, పరిచర్య చేసే సమయం ఉన్నా, పరిచర్య చేసే అవకాశం ఉన్నా, వారు దేవుని మందిరంలో ఏం చేయరు చెప్పండి? చేయరు, ఆ బలాన్ని ఉపయోగించరు. కానీ కొంతమందికండి పరిచర్య చేయాలని చాలా ఆశ ఉంటుంది, కానీ వారికి ఆరోగ్యం వాళ్ళకి నేను ఒక మాట అంటాను, అమ్మా నీ బలహీనతలు దేవునికి తెలుసు, అయ్యా నీ బలహీనతలు నీవు దేవునికి తెలుసు, నువ్వు పరిచర్య చెయ్యాలని ఆశ ఉన్నా నువ్వు చేయలేకపోతున్నావు కదా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రార్థనా పరిచర్య చెయ్యి, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి చెప్పండి? ప్రార్థనా పరిచర్య చెయ్యండి. సంఘం కొరకు, దైవజనుడి కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా పరిచర్య నువ్వు చెయ్యాలి. ఒకవేళ నీకు అవకాశం ఉంటే, శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే, సమయం ఉంటే, బలం ఉంటే, నువ్వు దేవుని మందిరంలో ఖచ్చితంగా సేవ చేసే వ్యక్తివై ఉండాలి, పరిచర్య చేసే వ్యక్తివై ఉండాలి. ప్రియులారా, నేను విన్నానండి, ఇంక ముగించేస్తాను. ఈ ఒక్క సంఘటన నేను జ్ఞాపకం చేసిన మాటలు నేను ముగించేస్తాను. తమిళనాడు ప్రాంతంలోనండి ఒక మంచి దైవజనుడంట, మంచి పరిచర్య చేశాడంటండి. పరిచర్య చేసి ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసాడంట. వయసు అంతా అయిపోయిందంట. ఇంకా ఆ యవనస్తుడు అనుకున్నాడంట, ఇంకెప్పటి వరకు సేవ చేశాను కదా, ఇంకేం చేస్తానులే, ఎప్పటి వరకు పరిచర్య చేశాను కదా, ఇంకేం పరిచర్య చేస్తాను, ఇంకా చాలులే, ఇంకా ముగిద్దామని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడంటండి. పరిచర్య చేసే శక్తి ఉంది, విశ్వాసులను కలవచ్చు, దర్శించవచ్చు, బలపరచవచ్చు, పనిచేసే సామర్థ్యం ఆయనకి ఆయన అనుకున్నాడంటే, ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి చేశాను కదా, ఇంకా చాలులే ఇంకా పరిచర్య అని రెస్ట్ పీరియడ్ అని చెప్పి ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవడం, రిటైర్మెంట్ అంటారు చూసారా, ఇంకా అలాగయ్యి సుఖం కోరుకున్నాడంట. ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే జాగింగ్కి వెళ్తాడంటండి. ఒకరోజు అలా జాగింగ్కి వెళ్ళాడంట. ఆ దైవజనుడికి ఆ ఇంటికి కొంచెం దూరంలో రైస్ మిల్ ఉందంటండి. రైస్ మిల్ తెలుసు కదండి, ధాన్యాన్ని ఆడిస్తుంది కదా, రైస్ మిల్ ఉందంట కొంచెం దూరంలో. ఈ దైవజనుడు యథావిధిగా జాగింగ్ చేశాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అంటండి ఒక రైతు అంటండి తాను పండించినటువంటి ధాన్యాన్ని బస్తాల కింద వేసుకొని ఆ ఎద్దుల బండి మీద వేసుకొని ఆయన ఎద్దుల బండి మీద వస్తూ ఉన్నాడంట. అలా వస్తూ ఉన్నప్పుడు అంటండి ఆ చక్రం అంటండి ఈ వైపు ఉన్నటువంటి చక్రం ఒక గోతులో దిగబడిపోయిందంట. గోతులో దిగబడిపోయేసరికి ఈయపు ఉన్నటువంటి ఎద్దుకి ఇక్కడ కడతారు చూసారా ప్రియులారా, అది బిగుసుకుపోయి ఇంకా ఆ ఎద్దు కూపురాడక అది ఇలా పైకి చూస్తూ ఉండిపోయిందంట. అది కూపురాడక కళ్ళన్నీ తేలేసి పైకి చూస్తూ ఉంటే ఆ రైతు ఆ సామి వెంటనే కిందకి దిగి వెంటనే దాన్ని తప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ అవ్వలేదంటండి. చెప్పాను కదండి, రిటైర్మెంట్ అయిన పాస్టర్ గారు ఇంటికి వెళ్తూ ఉంటే ప్రియులారా ఆ ఎద్దు అంటండి ఇలా పైకి చూస్తూ ఉండిపోయిందంట. వెంటనే నేను అంటున్నాడంట, ఆ రైతుతో అంటున్నాడంట, లేపమంటావా, ఈ కాడిని లేపమంటావా అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన అన్నాడంట, వద్దయ్యా నా ఎద్దు చచ్చిపోయింది అన్నాడంట. చచ్చిపోయిందా? మరి ఇదేంటి ఇలా పైకి చూస్తుంది, ఇలా పైకి చూస్తానే ఉంది ఏంటంటే, అప్పుడు ఆ సామి అంటున్నాడంట, అయ్యా నా ఎద్దు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అయ్యా. అవునా, ఏం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటే, ఆ ఎద్దుకంటండి గత వారం రోజులుగా ఆరోగ్యం బాగాలేదంటండి. యథార్థంగా జరిగిన సంఘటన ఏంటండి, ఆరోగ్యం బాగాలేదంటండి, తిండి తింటా లేదంట, ఏమీ తాగట్లేదంట, అది చాలా బలహీనంగా ఉందంట. అయినా సరే ఆ వ్యక్తి ఆ కాడి లేపేసరికి ఆ ఎద్దు అంటండి కాదు అని చెప్పలేక, ఇంకా తిరగబడలేక
ప్రియులారా, ఎలాగైనా లాగేద్దాములే, ఆ బస్తాల్ని ముందుకు తీసుకుపోదాములే అని మెడ వంచిందంటండి. ఆ మెడ వంచి ఎత్తుకొని అది వెళ్ళిందంట అనుకుందంట. ఒకవేళ ఈరోజు నేను మెడ వంచకపోతే ఎప్పుడో నన్ను ఎవరో కొనుక్కొని ఎప్పుడో చంపేసి నన్ను ఎండబెడుతురు, ఎప్పుడో నా జీవితం అయిపోదును. ఈయన నన్ను కొనుక్కోవడం వల్లే ఈరోజు వరకు కూడా నేను బ్రతుకున్నానే, ఈయన నన్ను విడిపించుట ద్వారానే ఈరోజు వరకు నేనున్నానే, ఏదేమైనా పర్లేదు నేను లాక్కెళ్ళిపోతానని మెడ వంచిందంటండి. ఆ నీరసంతో అది లాగి గోతులో దిగబడిపోయేసరికి అంటండి, అది ఎలా యజమానుడి వైపు చూస్తూ, అయ్యా ఇప్పటి వరకు నేను నమ్మకంగా తీసుకొచ్చానయ్యా, ఇంకొక కిలోమీటర్ అయితే నీ బస్తాలను నేను అక్కడికి చేరుదునయ్యా, నేను నీ దగ్గరకు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా నీ దగ్గర నేను పనిచేశానయ్యా, ఏ రోజు నువ్వు చెప్పిన పనికి నేను అవిధేయతను కనుపరచలేదయ్యా, కానీ ఈరోజు నేను పని చేయలేకపోతున్నానయ్యా, నాకు బలహీనంగా ఉండి నేను రాగలేకపోతున్నానయ్యా, ఏనాడు కూడా నేను అపనమ్మకంగా నీ దగ్గర నేను లేను, కానీ యజమానుడా ఈరోజు నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోతున్నానయ్యా అని ప్రియులారా ఆ ఎద్దులా పైకి చూస్తూ చచ్చిపోయిందంటండి. ఎప్పుడైతే రైతు మాట చెప్పాడో ఈ రిటైర్మెంట్ అయిపోయిన దైవజనుడంట ఆ ఎద్దును గట్టిగా పట్టుకొని దేవుణ్ణి క్షమాపణ అడిగి, నన్ను క్షమించండి యేసయ్యా, ఈ ఎద్దుకున్నటువంటి బుద్ధి నాకు లేదయ్యా, దీనికి ఆరోగ్యం బాగోకపోయినా చనిపోయే స్థితి అయినా కాడి తన మీదెత్తుకొని తాను యజమానుడికి నమ్మకంగా పనిచేయడానికి ఇష్టపడిందయ్యా, కానీ ఈరోజు యజమానుడైన నీకు నేను పరిచర్య చేయకుండా సుఖాన్ని ప్రేమించానయ్యా, నన్ను క్షమించు యజమానుడని ప్రియులారా మరలా ఇంటికి వెళ్ళంటండి, సైకిల్ తీసుకొని అంటండి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య చేసి అనేక మందిని రక్షణలోనికి నడిపించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసయ్యే తన రక్తాన్ని కార్చి మనల్ని కొనకపోతే, మనల్ని విమోచించకపోతే ఈరోజు ఏమైపోదు, ఎక్కడ ఉందో? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అది యేసయ్య కృప కాదా? మరి ఈరోజు ఆ యజమానుడైన యేసయ్యకు మనం సేవ చేయగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా? పరిచర్య చేయగలుగుతున్నామా? ఈరోజు పరిచర్య చేసే లక్షణాన్ని కోల్పోయామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆ స్త్రీ అండి వెండి నాణెం అనే దేవుణ్ణి పోగొట్టుకుంది, వెండి అనే పవిత్రతను పోగొట్టుకుంది, పరిచర్యను కూడా పోగొట్టుకుంది. ప్రభు, పవిత్రత, పరిచర్య పా. ఈరోజు సంఘంగా ఉన్న మన జీవితాల్లో ప్రభువుని పోగొట్టుకున్నామా? పవిత్రతను పోగొట్టుకున్నామా? పరిచర్య చేసే విధానాన్ని పోగొట్టుకున్నామా? అయితే ప్రియులారా, ఆ పోగొట్టుకున్న వెండి నాణాన్ని ఆమె తిరిగి ఏం చేసింది చెప్పండి? పొందుకుందా లేదా? పొందుకుంది. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న వెండి నాణాన్ని మరలా నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను ఇక్కడికి నడిపించాడు. ఈరోజు వెండి నాణెం అనే ప్రభువుని, పవిత్రతను, పరిచర్యను పోగొట్టుకున్న వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో, అయితే అవి నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరలా అవి పొందుకొనే నువ్వు ఇంటికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేసింది? దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. పోగొట్టుకున్న నాణెము దీపం వెలిగించుట అనగా వాక్యం అండి. ఇప్పటి వరకు కూడా వాక్యం అనే దీపం వెలిగించబడింది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఇల్లు ఊడ్చుకోవాలి. ఇది దేనికి సాదృశ్యం అంటే శుద్ధికి. పశ్చాత్తాపడాలి. నన్ను క్షమించు నాయనా. నిజమే ప్రభువా, అయ్యా నేను పోగొట్టుకున్నాను, పవిత్రతను పోగొట్టుకున్నాను, పరిచర్యను పోగొట్టుకున్నాను అని మనం ఓడవాలి, ఊడ్చివేయాలి, పశ్చాత్తాపడాలి. మూడవదిగా జాగ్రత్తగా బ్రతకడం అంటే బ్రతిమాలుకొనుట, ప్రార్థన చేయుట. ప్రియులారా, ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో వారు పోగొట్టుకున్నటువంటి వెండి నాణాన్ని వారు మరలా పొందుకుంటారు. పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు వెళ్ళొద్దమ్మా, కోల్పోయిన వ్యక్తిగా నువ్వు వెళ్ళొద్దయ్యా. ఆ వెండి నాణాన్ని మరలా నువ్వు పొందుకో. ప్రభుతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, పవిత్రతతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, పరిచర్య వీరునిగా ఇక్కడి నుంచి వెళ్ళు. అలా వెళ్ళాలి అంటే పశ్చాత్తాపడాలి, బ్రతిమాడుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి కళ్ళు మూసుకుందా, అందరం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అందరూ